సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యశేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అగ్నిమూర్ధా చక్షుషీ చంద్రసూర్యౌ దిశ్రోత్రే వాగ్వివృతాశ్చ వేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాంతరాత్మా. సో 4వ మంత్రంలో ఉన్నాము. భాష్యకారులు ఏమంటారంటే యస్యచ పద్భ్యాం జాతా పృథివీ. పద్భ్యాం పృథివీ, పాదముల నుండి పృథివీ జాత. జాత అని వారు యాడ్ చేశారు. సో పాదములే పృథివీ అనే అభిప్రాయం. ఇప్పుడు సర్వత్రా అలాగే అగ్ని మూర్ధ, ద్యులోకము శిరస్సు, చక్షుషీ చంద్రసూర్యౌ, కన్నులు 2 కన్నులు అవి చంద్రుడు సూర్యుడు. అదే వరుసలో మీరు వస్తుంటే కాళ్ళు అనే పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి వాటి కాళ్ళు ఏమిటి అంటే పద్భ్యాం పృథివీయే కాళ్ళు అని చెప్పాలి. కానీ మంత్రంలో అలా లేదు. మంత్రంలో పృథివీ నుండి, కాళ్ళ నుండి పృథివీ అని పంచమీ విభక్తి వచ్చింది అక్కడికి వచ్చేప్పటికి. అందుకోసం జాత అనే ఒక పదాన్ని వేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే బంగారము నుండి నెక్లెస్ పుట్టింది అని పంచమీ విభక్తి. బంగారము నుండి నెక్లెస్ పుట్టింది. పంచమీ విభక్తి కాకుండా ప్రథమా విభక్తిలో చెప్పచ్చు. ఫస్ట్ కేసులో ఎలాగా బంగారమే నెక్లెస్. 2 కరెక్టేనా కదా? అంతే. అలాగే అగ్ని మూర్ధ పద్భ్యాం పృథివీ జాత, 2 ఒకటే. ఎందుకంటే పుట్టింది అంటే లేనిది పుట్టడం అనే మాట, స్పెషల్ క్రియేషన్ అనేది అసలు వేదాంతంలో లేదు. వేదాంతంలోనూ ఫిజిక్స్ లోనూ స్పెషల్ క్రియేషన్ ఉండదు. థియాలజీలోనే ఉంటుంది. థియాలజీ అంటే మీకు తెలుసు కదా, దాంట్లోనే ఉంటుంది స్పెషల్ క్రియేషన్. స్పెషల్ క్రియేషన్ అంటే అంతకుముందు లేనిది ఇప్పుడు పుట్టడం అనేది. సో అది థియాలజీలోనే ఉంటుంది, వేదాంతంలో ఉండదు. ఫిజిక్స్ లో, మోడర్న్ సైన్స్ లో కూడా ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ఆల్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్ లాజిక్. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి నెక్లెస్ పుట్టిందంటే అంతకుముందు లేని నెక్లెస్ పుట్టిందని ఏం కాదు. అంతకుముందు బంగారమే, ఇప్పుడు బంగారమే. ఆ రూపంలో మార్పు వచ్చిందంటే. ఎనీవే పద్భ్యాం పృథివీ జాత. ఇప్పుడు ఏమిటి వర్ణన? ఈ విశ్వరూప వర్ణన యొక్క స్వరూప తాత్పర్యం ఏమిటి అన్నదానికి శంకరులు ఎంతో బాగా చెప్తారు. అందాము. ఏష దేవః విష్ణు. ఇగో ఇది విష్ణు అంటే. విష్ణు అంటే దిస్ ఈస్ ది విష్ణు. ఏష సర్వభూతాంతరాత్మ ఉంది కదా. ఏష అంటే ఈయన. ఇప్పుడు ఈ జగత్తుని జడ రూపంగా దర్శిస్తే ఇది అనాల్సి ఉంటుంది. జగత్తుని జడ రూపంగా దర్శిస్తే ఇది న్యూటర్. అలా కాకుండా జగత్తు జడం కాదు. ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ యూనివర్స్ అండ్ ఇట్స్ అన్ ఆర్డర్లీ స్ట్రక్చర్డ్ సిమెట్రిక్ సిస్టమాటిక్ బ్యూటిఫుల్ యూనివర్స్. దాన్ని అలాగే జడంగా వర్ణించటం వేదాంతం యొక్క పద్ధతి కాదు. జడాంశం ఉన్నది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే వాడు జడుగా చూడకూడదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ లో మనిషిని ఒక సోల్లెస్ బాడీగా చూడడం అనే ఒక సిస్టమ్ వచ్చింది. దట్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్. అయితే దట్ ఈస్ మోడర్నిజం. ఇప్పుడు మనం మోడర్నిజంలో లేవు. మోడర్నిజంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. వీఆర్ నాట్ ఇన్ మోడర్నిజం, వీఆర్ ఇన్ పోస్ట్ మోడర్నిజం. సో దట్ మాలిక్యులర్ బేసిస్ ఫర్ సైన్స్ ఈజ్ గాన్. అది 1980s 90s లో అయిపోయింది. ఇప్పుడు 2000లోకి వచ్చేసాం కదా. సో ఇప్పుడు ఇది పోస్ట్ మోడర్నిజం. అంటే మోడర్నిజంలో వచ్చినటువంటి వికృతులు డిస్టార్షన్స్ ఏవైతే ఉన్నాయో
వాటినన్నింటినీ సరి చేసుకుంటూ వస్తున్నారు క్రమంగా. కాబట్టి ఆ వివేకం జాగ్రత్తగా ఉద్బుద్ధం అవుతూ ఉన్నది సమాజంలో, విశ్వ సమాజంలో. కనుక ఇప్పుడు మనిషి దేహాన్ని పోస్ట్ మోడర్నిజంలో ఏమిటో తెలుసునండి, అంత డివిజన్, డిసింటిగ్రేషన్, డిఫరెన్షియేషన్. ఇప్పుడు మనిషి అంటూ ఎవడో ఉండడు. ముక్కు ఉంటుంది, కాలు ఉంటుంది, చెవి ఉంటుంది, అంతే, లివర్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది, కానీ మనిషి అనేవాడు ఎవడో ఉండడు. అంచేతనే మీకు ముక్కుకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే స్పెషలిస్ట్ దగ్గరికి పోవటమే. మామూలు జనరల్ సర్జన్ ఒకప్పుడు ఉండేవాడు, అన్నిటికీ పురుడు పోయడం దగ్గర నుంచి అన్ని రోగాలకి అతనే వైద్యం చేసేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయి అంత డిఫరెన్షియేషన్ వచ్చేసి ముక్కుకొకడు, కుడి చెవికొకడు, ఎడమ చెవికొకడు, కన్నుకొకడు, దంతాలకి డెంటిస్ట్రీలో కూడా మళ్ళీ విభాగాలు ఉన్నాయి. అలాగే స్పెషలైజ్ చేసేసి, సో ఆ రకంగా మనిషి దేహాన్ని భావనాత్మకంగా ముక్కలు కింద చేసేసి ఈ ముక్క వేరు ఆ ముక్క వేరు అలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చింది మెడిసిన్. కానీ దట్ ఈజ్ రాంగ్ కదా. సోల్లెస్ బాడీ కాదు మనిషి అంటే. బాడీ ఉంటుంది, బట్ బాడీని అలాగ నిలబెడుతూ ఉండేటువంటి ప్రాణశక్తి, మనస్సు, ఆత్మ చైతన్యము, ఇవి ముఖ్యం. కాబట్టి ఎనీవే, సో ఈ జగత్తు కూడా ఎలాగైతే మైక్రోకాజంలో పరిస్థితి ఎలా ఉందో సరిగ్గా మ్యాక్రోలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జగత్తు అంటే ఇది అని మనం వర్ణించాం. ఏషః, ఈయన. ఇప్పుడు ఒక మనిషి శరీరాన్ని ఈయన అనడం మానేసి ఇది అంటే అది ఒక రకంగా మీరు ఆ ప్రాణాన్ని, ఆ చేతనని మీరు తిరస్కారం చేసినట్టే. సో అదేవిధంగా జగత్తుని పట్టుకుని ఇది అన్నట్లయితే ఆ జగత్తు అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని, ఆ విజ్ఞాన శక్తిని మీరు తిరస్కారం చేసినట్టే. గుర్తించకపోవడమే తిరస్కారం అంటే, అంతకంటే ఇంకేం లేదు. గుర్తించకపోవడమే తిరస్కారం. దానిని గుర్తిస్తే ఇది అనకుండగా ఈయన ఈ జగద్రూపంగా ఉన్నాడు. అగ్నిర్మూర్ధ చక్షుషి చంద్రసూర్యో. ఆ ద్యులోకము, ఇంటర్స్టెల్లార్ స్పేస్, అదే పరమేశ్వరుని యొక్క శిరస్సు. సూర్యచంద్రులే కన్నులు అని అలా వర్ణించుకుంటూ, పాదములు పృథివీ అని అలా వర్ణించుకుంటూ వచ్చి జగద్రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు. సో ఏషః దేవః. సో ఈ జగత్తు ఇట్స్ నాట్ ఎన్ ఇన్సెన్షియంట్ మాస్, ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎసెన్షియంట్ రియాలిటీ. దేవః అంటే అర్థం అది. దేవః అంటే చైతన్య స్వరూప, ప్రకాశ స్వరూప. విష్ణు, విష్ణు అనే పదం అక్కడి నుంచి వచ్చింది. విష్ణు అంటే మిస్టర్ విష్ణు కాదు. మిస్టర్ విష్ణు అన్నది ఉపాసన కోసం. అంటే ఒక ఆయన విష్ణు అనే పేరు పెట్టుకుని ఒక పెద్ద ఆయన ఉన్నారని అలాగనేం కాదు. ఉపాసన కోసం అలా భావన చేసినప్పటికీ విష్ణు అంటే సర్వవ్యాపక. ఈ జగత్తనంతని కూడా వ్యాపించి ఉన్నటువంటి ఏ సత్తా సద్రూపమైనటువంటి ఆ అక్షర పరబ్రహ్మ కలదో అది విష్ణు. ఇప్పుడు ఈ విష్ణు అన్నది అనంతః, ఇది అనంతుడు. అనంతః అనంతము లేక అనంతుడు. అనంతము అంటే అంతము లేనిది. ఏమిటి అంతము లేకపోవడం అంటే ఏమిటి? చూడండి, ఈ జగత్ అంటే కేవలము పదార్థములే కాదు కదా. జగత్ అంటే అసలు నిజానికి మీరు యూనివర్స్ యొక్క అవగాహన ఒక్కసారి జాగ్రత్తగా కలిగి ఉన్నట్లయితే, యూనివర్స్ లో మ్యాటర్ ఆక్యుపై చేసే వాల్యూమ్, కుడ్ యూ గెట్ మై పాయింట్? ది వాల్యూమ్ ఆక్యుపైడ్ బై మ్యాటర్ ఈజ్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ది టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది యూనివర్స్. మన భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ. చంద్రుడు ఎక్కడ లెక్కలోకి వస్తాడండి? సూర్యుడు ఈజ్ ఎ డాట్ ఇన్ ది యూనివర్సల్ స్పేస్. సన్ ఈజ్ ఎ డాట్. ఇంకా మిగతా గ్రహాల గురించి చెప్పేదే ఉంది. మీరు గెలాక్సీ మ్యాప్ ఉంది, మన మిల్కీవే గెలాక్సీ మ్యాప్, ఇలా ఇండియా మ్యాప్ ఉన్నట్టుగానే మిల్కీవే గెలాక్సీ మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ చూశాను నేను. ఆ మ్యాప్ లో ఏమంటే సూర్యుడు, మన సూర్యుడు ఎక్కడ ఉన్నాడండి అంటే ఓ డాట్ చూపించారు. ఇదిగో ఇది మన సూర్యుడు. మరి మన భూమి అంటే భూమి ఈ మ్యాప్ లో ఉండదండి అని చెప్పారు. ఇది గెలాక్సీ మ్యాప్. ఇది ఈ మ్యాప్ లో ఇప్పుడు ఇండియా మ్యాప్ లో ఓల్డ్ వాళ్ళు చూపించమంటే చూపించడం కుదరదు ఇండియా మ్యాప్ లో. ఆఖరిగా ఇది గెలాక్సీ మ్యాప్ లో సూర్యుడే ఉంటే గొప్ప. ఎందుకంటే బిలియన్ స్టార్స్ ఆర్ దేర్ ఇన్ ది గెలాక్సీ. సో వేర్ యూ విల్ షో సన్ విత్ సమ్ డిఫికల్టీ. ఆ ఆర్మ్ స్పైరల్ గెలాక్సీ కదా, ఇన్ వన్ ఆఫ్ ది ఆర్మ్స్ ఒక కార్నర్ లో ఇదిగో సూర్యుడు అని ఓ యారో పెట్టి చూపిస్తాడు, ఓ స్పాట్ ని. దట్ ఈస్ ది సన్. ఇంకా ప్లానెట్స్ అసలు కథ ప్లానెట్స్ గురించి చెప్పేదే ఉందండి. సో
కాబట్టి యూనివర్సల్ స్పేస్లో, కాబట్టి యూనివర్స్ అంటే కేవలము ఈ భూమి, ఇల్లు, ఈ పదార్థములని కాదు. సో యూనివర్స్ అంటే స్పేస్ అండ్ టైం. స్పేస్ టైం, ఇట్ ఈస్ ద స్పేస్ టైం ఫ్యాబ్రిక్, అది యూనివర్స్. స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో మ్యాటర్ కూడా ఉన్నది, ఎనర్జీ, మ్యాటర్. ఇప్పుడు ఆల్ దిస్ హ్యాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఈశ్వర. ఆ పరమేశ్వరుడు నుంచి పుట్టింది అంటే ఆ పరమేశ్వరుడు దేశమునకు అతీతుడుగా ఉంటాడు. అంతే కదండి. ఇప్పుడు బంగారం నుంచి నెక్లెస్ పుట్టింది అంటే ఆ బంగారం అనేది నెక్లెస్ యొక్క ఏ డిజైన్ రూపము కలదో ఆ రూపానికి అతీతమైంది అయి ఉండాలి. ఆ రూపానికి అతీతమైన తత్వం అయినప్పుడే దాని నుంచి ఈ నెక్లెస్ అనేది పుట్టడం సంభవం అవుతుంది. కాబట్టి ఈ దేశకాల పదార్థ రూపమైనటువంటి ఈ జగత్తు ఆ అక్షర పరబ్రహ్మ నుండి ఆవిర్భవించింది అని మనం అన్నట్లయితే అక్షర పరబ్రహ్మ దేశమునకు, కాలమునకు, పదార్థమునకు అతీతుడుగా ఉంటాడు. అంటే దేశము ఏం చేస్తుందంటే పదార్థములకు ఒక హద్దును నిర్మాణం చేస్తూ ఉంటుంది. ఇంత హద్దు, ఇట్ ఈస్ కండిషన్డ్ ఇన్ స్పేస్. అలాగే కాలము కూడా అన్నిటికీ ఒక హద్దును నిర్మాణం చేస్తుంది. మనుష్యులకే కాదు, మనుష్యులకి ఎలాగూ ఫలానా డేట్ని పుట్టాడు, ఫలానా డేట్ని మరణించాడు అని మామూలుగా కాలము హద్దుల్ని ఫిక్స్ చేస్తుంది. మనుష్యులకే కాదండి, పర్వతాలకి, నదులకి, భూగోళానికి, నక్షత్రాలకి, గెలాక్సీలకి కూడా హద్దులని కాలము నిర్మాణం చేస్తుంది. అటువంటి కాలము ఇట్స్ ఎ గ్రేట్ పవర్. సో ది పవర్ ఆఫ్ టైం అది ఆ అక్షర పరబ్రహ్మ నుంచి పుట్టినది. కాబట్టి అక్షర పరబ్రహ్మ కాలమునకు అతీతుడు, టైమ్లెస్ రియాలిటీ అంటారు. కాబట్టి ఇగో దీనికి అనంత అని పేరు. దేశ కాల పదార్థ పరిచ్ఛేదం, పదార్థముల చేత కండిషనింగ్. అదే ఇప్పుడు పాట్ ఈస్ దేర్, బుక్ ఈస్ దేర్. పాట్ ఈస్ నాట్ బుక్, బుక్ ఈస్ నాట్ పాట్. సో ఈచ్ లిమిట్ ది అదర్, ఈచ్ లిమిట్స్ ది అదర్. అది పదార్థ పరిచ్ఛేదం. పరబ్రహ్మ, పరమేశ్వరుడు మరో పదార్థం అనుకోండి, మరొక వ్యక్తి లేకపోతే మరొక దేహము అనుకోండి ఈశ్వరుడు. అప్పుడు ఆ ఈశ్వరుణ్ణి అన్ని మిగతా దేహములన్నీ కూడా పరిచ్ఛేదం చేస్తాయి, లిమిట్ చేసేస్తాయి. దోమలు కుట్టి ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆ ఈశ్వరుడు కూడా. ఎందుకంటే దోమల కంటే భిన్నంగా ఉన్నాడా లేదా? దేర్ఫోర్ హీ హ్యాస్ టు సఫర్ ఫ్రమ్ మస్క్విటోస్ అండ్ ఆల్ అవుట్ ఇవి పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ దేర్ఫోర్ ఈశ్వర ఈజ్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, మరో పదార్థం కాదు. సో ఈశ్వర ఈజ్ ది రియాలిటీ ఇన్ విచ్ ఆల్ ఆబ్జెక్ట్స్ అపియర్. కాబట్టి ఇప్పుడు సినిమా తెర మీద కాంతి, హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉన్నాడు, అక్కడ గార్డెన్ ఉంది, ఏదో పాట ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కాంతి కూడా ఉంది. ఇజ్ ఇట్ సో? నో, అది కాదు పరిస్థితి. కాంతి కూడా ఉండడం ఏంటంటే ఇవన్నీ కాంతిలోనే ఉన్నాయి. కాంతి అన్నది ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఎల్స్ అపియర్స్ ఇన్ ఇట్ ఓన్లీ. అంటే పదార్థ పరిచ్ఛేదము కూడా ఆ పరమేశ్వరుని యందు లేదు. అందుచేతనే పరమేశ్వరునికి విష్ణు అని పేరు, అందుచేతనే ఆయనకి అనంత అని పేరు. ప్రథమ శరీరీ, ప్రథమ శరీరి. ఇప్పుడు ఈ ప్రథమ శరీరం అన్నది ఎలాగంటే, ఇప్పుడు శిశువు పుట్టాడండి, పుట్టి వాడికి ఆ శిశువునకు ఏదో కొంతకాలం తర్వాత ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఏదో పోనీ కొద్ది రోజుల తర్వాత కానీ, నెలలు కానీ, సంవత్సరాల తర్వాత కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? బ్యాక్టీరియా శరీరంలో ప్రవేశించి మకాన్ చేసేయని అర్థం. బ్యాక్టీరియా తరఫు నుంచి ఇన్ఫెక్షన్ కాదు, ఏమీ కాదు, అవి దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్, దట్స్ ఆల్. మన తరఫు నుంచి ఇన్ఫెక్షన్ సరే, వాటి తరఫు నుంచి దే ఆర్ జస్ట్ లివింగ్ దేర్ లైఫ్. ఇప్పుడు మనందరం ఇల్లు కట్టుకుని ఒక కాలనీలో ఉన్నాం అనుకోండి, దాన్ని ఇన్ఫెక్షన్ అంటారా? అనరు. అలాగే బ్యాక్టీరియా కూడా బ్యాక్టీరియల్ కాలనీస్ మన దేహంలో మకాన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా, ప్రతి బ్యాక్టీరియా ఒక శరీరీ, ఒక ప్రాణి, ఒక శరీరీ అని చెప్పచ్చు కదా. కానీ ప్రథమ శరీరి ఒకడు ఉండాలి. ఎవరా ప్రథమ శరీరి? ఆ శిశువు ప్రథమ శరీరి. ఆ శిశువు ప్రథమ శరీరి ఉంటే మొట్టమొదటి శరీరం అండి. ఆ తర్వాత బ్యాక్టీరియా శరీరులు అన్నీ వచ్చి దాంట్లో మకాన్ చేసే. ఆ రకంగా ఈ జగత్తులో మనమందరము శరీరీ శరీరీ శరీరీ, మనందరం ఈ జగత్తులో అంతర్భాగమైన శరీరము కలవారము. ప్రథమ శరీరం ఎవరండి? సగుణ పరబ్రహ్మ. ఏ అక్షర పరబ్రహ్మ అయితే ఈ జగద్రూపంగా ప్రకటమైన ఆయనకే హిరణ్య గర్భ అని పేరు. ఆయనకే స్థూల జగత్తు యొక్క దృష్టికోణంలో ఆయనకే విరాట్ అని పేరు.
ఆ ప్రాణశక్తి సర్వవ్యాపకమైనటువంటి ఆ యూనివర్సల్ పవర్ అనే దృష్టికోణంలో ఆ ప్రథమ శరీరికే సూత్రాత్మ అని పేరు. ఆయన ప్రథమ శరీరి. మొట్టమొదట ఆ హిరణ్య గర్భ రూపంగా వస్తే అక్కడి నుంచి లైఫ్ బిగిన్ అయింది. సో మోడర్న్ సైన్స్ కూడా మనకు అదే చెప్తుంది కదా. కాబట్టి లైఫ్ కేమ్ లేటర్. ది వెరీ ఫస్ట్ లైఫ్ ఈజ్ ద యూనివర్స్. కాస్మిక్ పర్సన్ ఈజ్ ది ఫస్ట్ పర్సన్. ఆల్ అదర్ పర్సన్స్ కేమ్ లేటర్. కాబట్టి ప్రథమ శరీరీ. తర్వాత అందాము త్రైలోక్య దేహోపాధి సర్వేషాం భూతానాం అంతరాత్మా. అది ఎవరు ఈ ప్రథమ శరీరి ఎవరండి అంటే అక్షర పరబ్రహ్మయే. దట్ అల్టిమేట్ రియాలిటీ, రియాలిటీ వన్ వితౌట్ ది సెకండ్. సో అద్వైత అక్షర పరబ్రహ్మయే ఈ రూపంగా శరీర రూపంగా ఆవిర్భవించినది. సో ప్రథమ శరీరి. ఆ తర్వాత ఆ శరీరములోనే అంతర్భాగంగా ఇతర శరీరములు ఇతర జీవులు వచ్చినారు. ఇప్పుడు ఈ ముల్లోకములు, త్రైలోక్య అంటే ముల్లోకములు, ఈ ముల్లోకములే దేహము. ఆ దేహమునందు ఈ పరమాత్మ చైతన్యము, ఈ అక్షర పరబ్రహ్మ ప్రకటమవుతున్నది కదా. కాబట్టి ఈ దేహము ఆ అక్షర పరబ్రహ్మకి ఉపాధి. ఎలాగైతే ఒక ప్రాణానికి ఉపాధి అనే పదం మనం చూసాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి బల్బు ఉపాధి. సర్వవ్యాపకమైనటువంటి ప్రాణానికి, ప్రాణశక్తికి ఈ దేహము ఉపాధి. ఉపాధి మీకు నేను మనవి చేశాను ఇంతకు ముందు. కాబట్టి ఈ ముల్లోకములు అనేది ఒక దేహము. ఈ దేహమే ఉపాధిగా గల పరమాత్మ, పరమేశ్వరుడు. ఆయనకు విష్ణువు అని పేరు. సగుణ పరబ్రహ్మ నిరూపణం. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, ఈ దేహం ఉన్నది. ఈ దేహమునందు ప్రకటమైనటువంటి ఏ చైతన్యము గలదో ఆ చైతన్యమే నేను అని అనుకున్నాం. నేను అని వ్యవహరిస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఈ దేహంలో ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? ముక్కులో ఉన్నదా, కన్నులో ఉన్నదా, చెవిలో ఉన్నదా, నోట్లో ఉన్నదా? అన్నింట్లోనూ ఉంది. తర్వాత అన్నింట్లోనూ ఎలా ఉంది? ముక్కు యొక్క సారం ఏమిటండి? ముక్కు యొక్క సారం ఏమిటి? గంధగ్రహణ శక్తి. అదే కదండి ముక్కు అంటే. ముక్కు అంటే ఇలా ఉన్నాయి, ఈ సంపెంగ పువ్వులా ఉంది. ఇది కాదు ముక్కంటే. ముక్కంటే ఆ గంధగ్రహణ శక్తి ఏదైతే కలదో అదే కదా ముక్కంటే. కాబట్టి ముక్కు యొక్క సారము అంటే గంధగ్రహణ శక్తి. ఆ శక్తి ఎవరు? నేను. సో ముక్కు యొక్క ఆత్మ ఎవరు? నేను. చెవి యొక్క ఆత్మ నేను. గుండెకాయ యొక్క ఆత్మ నేను. ప్రతి సెల్, ప్రతి కణము యొక్క ఆత్మ ఎవరు? నేను. అదేవిధంగా ఈ ముల్లోకములలో ఉండే సకల ప్రాణుల యొక్క అంతరాత్మ అంటే అంతరతమమైన సారస్వరూపము ఎవరు? పరమేశ్వరుడు. క్యా బాత్ హై. కాబట్టి అణువణువున సో పరమేశ్వరుని యొక్క శక్తియే ప్రకటమగుచున్నది. అణువణువున కూడా. ఇప్పుడు సినిమా తెర మీద ప్రతి స్క్వేర్ పిక్సిల్ అంటారు. స్మాలెస్ట్ స్క్వేర్ కి కంప్యూటర్ పరిభాషలో పిక్సిల్ అంటారు. ఇలాంటి పిక్సిల్స్ అన్ని కలుపుకుంటే ఆ స్క్రీన్ అవుతుంది. సో ఎవ్రీ పిక్సిల్ ఈజ్ పెర్వేడెడ్ బై ద లైట్. అంతే కదండి. అదేవిధంగా ఈ జగత్తులో ప్రతి ప్రాణి కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపము చేతనే వ్యాప్తమై ఉన్నది. ప్రతి ప్రాణి యొక్క అంతరతమ స్వరూపమేమి? పరమేశ్వరుడే. సర్వభూతాంతరాత్మా. భాష్యకారు సహీ సర్వభూతేషు ద్రష్టా శ్రోత మంతా విజ్ఞాత సర్వకారణాత్మా. అది అంటే సర్వభూతాంతరాత్మ అనేదాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు. సర్వప్రాణులలోనే అంతరాత్మ. క్యా అంతరాత్మ అంటే ఏమిటి? ఈ పదాలన్నింటినీ మామూలుగా అలవోకగా ప్రయోగిస్తూ ఉంటారు. కానీ అర్థం గంభీరమైన అర్థం ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే పదాలకి ఊరికే అలా నోటంపట ప్రయోగించటమే కానీ అంతకంటే పొలిటీషియన్స్ పదాలని ప్రయోగిస్తారు చూడండి. ఏదో మాట్లాడుతూ ఉంటారు. నో హెడ్ నో టైల్.
దట్ పార్టీ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ పార్టీ అంటాడు. డిపి యాదవ్ సేస్ దట్. క్యా బాత్ హై. what he means by that, వాడిని కాలర్ పట్టుకుని what do you mean by secular, you tell me అంటే he doesn't know. ఊరికే అలా 10 మంది చెప్తుంటే విని ఆయన అన్నాడు అంతే, నథింగ్ మోర్ దాన్ దట్. వాళ్ళు పొలిటీషియన్స్ అలా మాట్లాడతారు, థియలాజియన్స్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. పొలిటీషియన్స్ ఈ మధ్యన నేను ఈ గత 1 month నుంచి ఇది ఒక థీసిస్ ఒకటి, ఈ థీమ్ను పట్టుకుని నేను ప్రస్తావిస్తూ వచ్చాను. సో ఎక్కడంటే యుఎస్ లోనూ అక్కడ కూడా ఏమిటంటే థీమ్, పొలిటీషియన్స్ అండ్ థియలాజియన్స్ దే ఆర్ ఎకిన్, దే ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. ఈ పొలిటీషియన్స్ ఉన్నారే వాళ్ళు ఎంత తేలికగా ప్లేటు ఫిరాయించగలరంటే ఆశ్చర్యం. మైసూరారెడ్డి గారు దీంట్లో చేరారు, తెలుగుదేశంలో చేరారు, అప్పుడే కాంగ్రెస్ ని తిట్టడం ప్రారంభించారండి. అప్పుడే ఐ వాజ్ స్టన్డ్. ఆయన ఏమంటే కాంగ్రెస్ నిన్నటి దాకా కాంగ్రెస్ లోనే ఉన్నారు 25 సంవత్సరాల నుంచి, దాంట్లో పుట్టి పెరిగి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని. సర్వభూతాంతరాత్మ, సర్వప్రాణులలోని అంతరాత్మ. వాట్ డు యు మీన్ బై అంతరాత్మ? అంతరాత్మ అనే పదాన్ని ప్రయోగించినప్పుడు మనకి ఆ పదము యొక్క పూర్ణమైన అర్థం తెలిసి ఉండాలి. ఏమో కులసానండి, ఓ కూర్చోండి. సో కరెక్ట్ అర్థం తెలిసి ఉండాలి. అంతరాత్మ అంటే ఏమిటి? అంత అంటే లోపలే ఆత్మ. ఈ ఆత్మ అనే పదము ప్రతి సందర్భంలోనూ వాడుతూ ఉంటారు. వాట్ ఈజ్ దట్ అంతరాత్మ? శంకరులు చాలా బాగా వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను సూర్య నమస్కారం చేస్తున్నా. సూర్య నమస్కారం అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇలాగ మీరు మామూలుగా ఇలా లేచి నిలబడి దండం పెడితే కూడా సూర్య నమస్కారమే అంటారు. అలా కాకుండా కొంత యోగాసన పద్ధతిలో సూర్య నమస్కారం చేస్తుంటే నాకు అనిపించింది, ఈ శక్తి, సూర్య నమస్కారం చేయాలంటే చాలా శక్తులు కావాలి. నమస్కారం చేయడానికి ఆయాసం వస్తుంది. సో ఎదుర్కొండగా సూర్యుడు ఉన్నాడు. ఈ దేహంలో ఈ సూర్య నమస్కారం చేస్తున్నటువంటి శక్తి ఏదైతే కలదో, పవర్, యూ హ్యావ్ టు ఎక్స్పెండ్ సమ్ ఎనర్జీ. కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయండి సూర్య నమస్కారం అయ్యేప్పటికీ. సూర్య నమస్కారం అయ్యేప్పటికి బహుశా 25-30 క్యాలరీసో లేకపోతే 40 క్యాలరీసో ఖర్చు అవుతాయి. ఈ క్యాలరీస్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి నుంచి వచ్చింది కదండి. ఇప్పుడు ఈ సూర్య నమస్కారం చేస్తున్నది ఎవరంటారు? నేనంటారా, సూర్యుడు అంటారా? క్యా బాత్ హై. దిస్ ఈజ్ ది ఐడియా ఐ గాట్. అప్పుడు నేను అనుకున్నాను, సూర్య భగవానుడు యొక్క శక్తిని సూర్య భగవానుడికి సమర్పిస్తున్నాము అంటే దీంట్లో మన పాత్ర గాని మన రోల్ గాని జీరో. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ సత్యాన్ని గుర్తించిన వాడు జీవన్ముక్తుడు. ఈ సత్యాన్ని గుర్తించకుండగా నేను అనేవాడిని ఒకడిని ఉన్నాను ఇక్కడ, వ్యక్తిత్వము అంటారు, ద పర్సనాలిటీ. అండ్ ఆ పర్సనాలిటీ ఇస్ ది ట్రూత్ అనే భావంతో జీవిస్తూ ఉంటే దానికే ఒక అందమైన పేరుంది. దానికి అజ్ఞానము అని అంటారు. బై హ్యాబిట్ వీ లివ్ లైక్ దాట్. సో కాబట్టి ఇప్పుడు సూర్య నమస్కారం చేస్తున్నది ఎవరు? సూర్యుడు. పరిగెత్తుతున్నాను అనుకోండి, పరిగెత్తుతున్నది ఎవరు? సూర్యుడు. అయితే ఆ సూర్యుడికి కూడా శక్తి హిరణ్య గర్భుడి నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు సూర్యుడు పరిగెత్తుతున్నది ఎవరు? హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడు అక్షర పరబ్రహ్మ. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో సర్వభూతేషు ద్రష్ట. సర్వ ప్రాణులయందు ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యము కలదో అదే పరబ్రహ్మ అని అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ద్రష్ట అంటే చూచేవాడు ఎవరు? పరబ్రహ్మ. శ్రోత, మంత అంటే మననము చేయువాడు, ఇమోటింగ్ పర్సన్, ది వన్ హూ ఇమోట్స్. హూ ఈస్ దట్ ఇమోట్స్? అక్షర పరబ్రహ్మ. విజ్ఞాత, ఇంటలెక్షన్, వన్ హూ ఇంటలెక్ట్స్. ఇంటలెక్ట్ అంటే వెర్బ్. అది అలా వాడచ్చా అని మీరు అనగద్దు. వేదాంతం మేము ఎలాగైనా వాడతాం. ఇంటలెక్షన్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ దట్ వే దెన్ లెట్ us యూజ్ ఇట్ దట్ వే. సో ఇంటలెక్షన్, వన్ హూ ఇంటలెక్ట్స్, వన్ who uses the faculty of intellection, that is vijñāta. Who is that? Paramatma, Parameshwarudu. Sarva karana atma. Karana is karana. Anni indriya karana ఒకటే అన్నా ఒకటే. ఇక్కడ వ్యాఖ్యాత టీకాకారుడు సర్వ కారణాత్మేతి,
సర్వేషాం కారణానాం చక్షురాది కరణానాం ఇత్యర్థ. సో అన్ని ఇంద్రియములకు వెనుక నుండే సారతత్వము కలదో అదే పరమాత్మ. నేను మీకు ఇది వివరంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు కేనోపనిషత్తు చదివి ఉన్నారు. కేనోపనిషత్తు యొక్క ప్రక్రియ అంతా అదే. ఆ కేనోపనిషత్ ప్రక్రియనే ఇక్కడ ఒక్క వాక్యంగా చెప్పారు. కాబట్టి అంతరాత్మ అంటే అది. ఈశ్వరుడు అంతరాత్మ రూపంగా ఉన్నాడు అంటే అది. మీకు అంతరాత్మ అనేది అర్థమయ్యేప్పటికీ ఆ జీవతత్వము వెళ్ళి దాంట్లో విలీనం అయిపోతుంది. మీకు తరంగము యొక్క అంతరాత్మ మీకు తెలిసేప్పటికీ ఆ తరంగం వెళ్ళి ఆ అంతరాత్మలో విలీనం అయిపోతుంది. ఇంకా దానికి వేరే సెపరేట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. కాబట్టి ఈశ్వరుడు అంతరాత్మ రూపంగా అంటే ఇక్కడ కర్తాభోక్తగా, ఇక్కడ ద్రష్ట శ్రోత మంత విజ్ఞాత అన్ని ఇంద్రియముల యొక్క శక్తి రూపంగా ఆ పరమేశ్వరుడే ప్రకటమవుతున్నాడు. సో ఒక్క ప్రాణిలో ఇలా ఉండడమే కాదు, సర్వభూతాంతరాత్మ సకల ప్రాణుల యందు కూడా ఒకే పరమేశ్వరుడు ప్రకటమవుతున్నాడు. మనం ఆ సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా వ్యక్తులను అలా భిన్న భిన్నంగా చూడకూడదు. వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పై వాళ్ళు, వీడు మన క్యాస్ట్ వాడు, వాడు పై క్యాస్ట్ వాడు, వీడు ఈ దేశం వాడు, వాడు ఆ దేశం వాడు, ఈ రకమైన దృష్టికోణం వ్యవహారంలో ఏదో కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు గాక, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ వన్ షుడ్ రైజ్ అబౌవ్ ఆల్ దాట్. అన్ని ప్రాణులలో మనుష్యులు మాత్రమే గాక పశుపక్ష్యాది సకల ప్రాణుల యందు కూడా ఒకే పరమాత్మతత్వము ప్రకాశిస్తూ ఉన్నది. అది పరమేశ్వరుడు అంటే అదియే యథార్థమైన ఈశ్వర దర్శనము. దీనికే విశ్వరూప దర్శనము అని ఈ మంత్రానికి పేరు. దీన్నే నేను భీష్మస్తుతి గురించి నిన్న మీకు మనవి చేశాను. యస్యాగ్నిరాస్యం ద్యౌర్మూర్ధ ఖం నాభి చరణౌ క్షితి సూర్యశ్చక్షుర్దిశ శ్రోత్రే తస్మై లోకాత్మనే నమః అని భీష్మస్తుతిలో ఇదే భావాన్ని ఉటంకిస్తూ ఒక చక్కటి శ్లోకము, తస్మై లోకాత్మనే నమః. సో ఆ పరమేశ్వరుని కొరకు లోకముల రూపంగా ఉన్నాడు, ముల్లోకముల రూపంగా ప్రకటమైన ఆ పరమేశ్వరుని కొరకు నమస్కారము. సో యస్య అగ్ని ఆస్యం, ఆస్యం అంటే ముఖము, ముఖం ఏమిటంటే అగ్ని అంటే ద్యులోక, అగ్నిర్మూర్ధ అన్నమే ద్యులోకమే, దాన్ని ఇంకో రకంగా చెప్పారు. సో ద్యౌర్మూర్ధ అగ్ని ఆస్యం అంటే ఈ సర్వవ్యాపకమైనటువంటి ఈ ఎనర్జీ ఏదైతే కలదో అది ఏ ముఖము. ద్యులోకము అంటే ఇంటర్స్ట్ గెలాక్టికల్ స్పేస్ ఏదైతే కలదో ఆకాశము అది ఏ మూర్ధ శిరస్సు. ఖం నాభి, నభయేవ నాభి, నేను ఒకసారి మీకు మనవి చేశాను. ఆకాశం ఏమిటంటే నాభి. అయితే విష్ణువుకి నాభిలో కమలం పుట్టింది అంటారు. నాభిలో కమలం పుట్టడం అంటే ఏమిటో తెలుసు. విష్ణు అంటే సూర్యుడు, నాభి అంటే స్పేసు, కమలం అంటే భూమి. సూర్యుడి నుంచి పుట్టి నాభి అంటే స్పేస్ కదండి. నాభి అంటే నేవెల్. సో చూడండి, ఆ పదం చూడండి, ఇంగ్లీషు తెలుగు సంస్కృతం ఎంత క్లోజ్గా ఉన్నాయో. వభయోరభేద నేవెల్. సో నేవెల్ అంటే ఇట్ ఈస్ నాట్ ది బటన్ విచ్ ఇస్ నేవెల్, ఇట్ ఈస్ ది స్పేస్ దట్ ఈస్ ది నేవెల్. స్పేస్ ఈస్ ది నేవెల్, నభ ఏవ నాభి. సో ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఉపాధి. ఇట్ ఈస్ ది స్పేస్. చెవిలాగే, చెవి అంటే స్పేస్ అని అర్థం. సో అలాగే హార్ట్ అంటే కూడా ఇట్ ఈస్ ది స్పేస్. వీన్స్ అంటారు. వీన్స్ అంటే ఇట్ ఈస్ ది స్పేస్. ఆ స్పేస్ ఈజ్ ఇంపార్టెంట్. అంచేతన ఆ స్పేస్ ని కొలెస్ట్రాల్ డిపాజిట్స్ గ్రాబ్ చేసేస్తే దెన్ వీ హ్యావ్ లాస్ట్ స్పేస్ అండ్ సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. స్పేస్ ఫ్రీ ఫ్లోకి కావాల్సిన స్పేస్ ఉన్నట్లయితే బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉంటుంది. దిస్ ఈజ్ ది కొలెస్ట్రాల్ ప్రాబ్లం. కాబట్టి కొలెస్ట్రాల్ ప్రాబ్లం అంటే స్పేస్ ప్రాబ్లం అని అర్థం. ఇట్ ఈస్ ఫైనల్లీ ఇట్ ఈస్ దిస్ వేజ్. ఎనీవే, సో నాభిశ్చ, సో ఖం నాభి, ఈ స్పేసే ఆ విరాట్ పురుషుని యొక్క నాభి రూపంగా వర్ణించారు. చరణౌ క్షితి, పాదములే పృథివీ. సూర్యశ్చక్షు, ఒక కన్ను సూర్యుడు. సో ఉపలక్షణం అంటారు. దాన్ని బట్టి ఇంకో కన్ను చంద్రుడి కింద భావన చేయొచ్చు. సో దిశ శ్రోత్రే, దిక్కులే శ్రోత్రములు. ఈ విధంగా తస్మై లోకాత్మనే నమః. దీనికి విశ్వరూప దర్శనము అని పేరు.
ఈ విశ్వరూపము అక్షర పరబ్రహ్మ యొక్క సగుణ రూపము. ఇది సగుణం అంటే. సో నామరూపాత్మకమైన జగత్తంతా కూడా అఖండ సద్రూపమైన పరమేశ్వరుని యందు ప్రకటమైనది, భాషించుచున్నది, వాస్తవముగా లేకున్నను ఉన్నట్లుగా కనబడుచున్నది. సో ఆ కనబడేటువంటి జగత్తును స్వీకరించినట్లయితే అది సగుణ పరబ్రహ్మ, విచ్ ఈస్ ది విశ్వరూపం. ఇక విశ్వరూపాన్ని చెప్పిన తర్వాత ఆ విశ్వం లోపల జీవుడుగా ప్రతి వాడు తనను తాను విశ్వం లోపల ఉండే జీవునిగా భావన చేస్తూ ఉంటాడు. ఆ జీవుని యొక్క గతి అది కూడా ఆ పరబ్రహ్మలోనే ఉంటుంది. ఇప్పుడు బ్యాక్టీరియాయో లేకపోతే హెల్మిన్స్ ఇవన్నీ కాలులో ప్రవేశిస్తాయి. మనం తడి చిత్తడిగా ఉండే నేలలో నడిచినప్పుడు హెల్మింత్ అంటే అదొక క్రిమి, సూక్ష్మ క్రిమి, అది కాలులో ప్రవేశిస్తుంది. ప్రవేశించి జాగ్రత్తగా పైకి వస్తుంది, పైకి వచ్చి గుండెల్లో ప్రవేశిస్తుంది. సో దట్ వే అది స్టొమక్ లో ప్రవేశిస్తుంది, మనిషి వ్యాధిగ్రస్తుడు అవుతాడు. సో ఇప్పుడు అది ఒకసారి ప్రవేశించిన తర్వాత అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది దానికి ఇట్స్ ఎ బిగ్ జర్నీ ఫర్ ఇట్, వెరీ ఇంపార్టెంట్ జర్నీ. ఇప్పుడు ఉదాహరణకి మనం వీసా తెచ్చుకుని అమెరికా వెళ్ళినంత పని దానికి. ఇట్ ఈస్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ జర్నీ ఫర్ ఇట్. ఆ జర్నీ అంతా ఎక్కడ జరుగుతోందంటాను? ఇన్ మీ. అలాగే ఇప్పుడు జీవుడు ఉన్నాడు, ఏదో పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళాడు, ప్రయాణం. ఇప్పుడు ఈ ప్రయాణం అంతా ఎక్కడ జరుగుతోందంటారు? ఆ హిరణ్య గర్భుని యొక్క లోపలే జరుగుతోందండి. ఇంకొకటి పాపం చేసుకుని నరకానికి వెళ్ళాడు, ఆ ప్రయాణం ఎక్కడ? కాబట్టి దీన్ని జీవగతి అంట. జీవుడు అజ్ఞానం చేత కల్పితమైనటువంటి జీవుడు ఉన్నాడే, వాడు గమనం చేస్తూ ఉంటాడు. గమనాగమనములు, వెళ్ళడం రావడం. ఈ గమనాగమనములు చేసేటువంటి ఇక ఎక్కడ బయలుదేరాడో అది, ఎక్కడికి వెళ్ళాడో అది, మధ్యలో మజిలీస్ ఉంటాయి, స్టేజెస్. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? అన్నీ కూడా ఆ లోకస్వరూపుడైన పరమేశ్వరునిలో అంతర్భాగములై ఉన్నవి. దట్ ఈస్ ది ఆబ్వియస్ కరాలరీ, రైట్? ఇప్పుడు దాన్ని వ్యాఖ్యానం చేస్తూ, అంటే మనం అక్షర పరబ్రహ్మ నిరూపణం మొదలుపెట్టాం కదా, దానిని వ్యక్తి వరకు తీసుకురావాలి. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు యూ అండ్ మీ. ఏదో ఉరికే అకాడమిక్ డిస్కషన్ కాదు కదా ఇది. సో వ్యక్తి వరకు దాన్ని పర్యవసానం, కల్మినేట్ అంటారు. వ్యక్తిలో దాన్ని పర్యవసానం చేయాల్సి ఉంటుంది. వ్యక్తి దగ్గర ఆరంభిస్తే ఈశ్వరునిలో, ఈశ్వరుని దగ్గర ఆరంభిస్తే వ్యక్తిలో పర్యవసానం చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ జీవగతిలోనికి ఈ అక్షర పరబ్రహ్మ యొక్క సగుణ రూపాన్ని అన్వయిస్తూ తరువాతి మంత్రము అందము. తస్మాదగ్ని సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్యః ఓషధయః పృథివ్యాం పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాత్ సంప్రసూతాః. ఇప్పుడు బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ ఈ నెగిటివ్ దృష్టాంతం ఇస్తున్నాను అనుకోకుండా ఏదో దృష్టాంతం తోచింది చెప్పాలి కదా. సో అది కాల్లో ప్రవేశించిందనుకోండి, మొదటి మజిలీ థై మజిల్స్ లోకి వచ్చింది. ఏదో నేను ఊహించి చెప్తున్నా, ఇవన్నీ నాకేం తెలుసున్నది కాదు. అక్కడి నుంచి ఏదో హార్ట్ లంగ్స్ లోకి వచ్చింది, అక్కడి నుంచి స్టొమక్ లోకి వచ్చింది. అక్కడ పిల్లా పాపలతో చక్కగా అభివృద్ధిగా ఉన్నది. నిజంగా బ్యాక్టీరియా ఉందంటే 6 generations 7 generations దాకా అలాగే ఉంటాయి. ఎర్లియర్ జనరేషన్స్ అవి పూర్తయిపోతాయి ఉంటాయి, అంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. న్యూ ఇయర్ జనరేషన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని డయరీ అదేనా ఏదో అంటారు. సో అలాగే బాడీ స్టొమక్ లో అలా ఉంటాయి. ముఖ్యంగా ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో దిస్ ప్రాబ్లమ్, దిస్ ఇస్ ఎ వెరీ రొటీన్ థింగ్ ఇట్ ఈస్. సో ఇవన్నీ ఈ జర్నీస్, ఈ మజిలీలు, ఆ బ్యాక్టీరియం యొక్క జర్నీలో ఉండే డిఫరెంట్ స్టేజెస్, దాని పిల్ల పాప అన్ని జనరేషన్స్, ఇవన్నీ కూడా ఒకే శరీరమునందు ఉన్నాయి. ఊరికే నా శరీరం అని ఊరికే అనుకోవడమే కానీ
నా శరీరం అని అనుకునే హక్కు మనకి లేదు. ఎందుకంటే ఆ శరీరం లోపల ఈ బ్యాక్టీరియాలు ఇవి మకాన్ చేసి పాపం జనరేషన్స్ నుంచి మకాన్ చేసుకుంటూ వస్తున్నాయి. అందుకే నా శరీరం అనుకోవడమే కానీ వాటి శరీరం ఇది. రియల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ దేర్ బాడీ. దోమలకి ఈగలకి వీటన్నిటికీ కూడా ఈ బాడీయే నివాస స్థానంగా నుండి మరో రకంగా అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎనీవే, సో అదేవిధంగా ఈ సకల ప్రాణులు కూడా ఆ హిరణ్య గర్భ దేహములో అంతర్భాగములై ఉన్నారు. ఇప్పుడు ఒక జీవుణ్ణి తీసుకున్నాం, ఆ జీవుణ్ణి పుణ్యజీవుణ్ణి తీసుకున్నాం. పంచాగ్ని విద్య అని మీకు నేను 4-5 సార్లు మనవి చేశాను. ఆ పంచాగ్ని విద్యని బోధించే శ్లోకం ఇది. చాలా మంచి శ్లోకం. శ్లోకం అంటే మంత్రం. భాష్యకారులు అన్నమాట అందాము. పంచాగ్ని ద్వారేణ చ యా సంసరంతి ప్రజాః తా అపి తస్మాదేవ పురుషాత్ ప్రజాయంతే ఇత్యుచ్యతే. సో ఇది అవతారిక. సో ఆయన ఏమంటారంటే యాహ ప్రజాః సంసరంతి, ఏ జీవులైతే, ప్రజా అంటే జీవులు, ఏ జీవులైతే సంసరంతి సంసారము చేయుచున్నారు. సంసారం చేయటం అంటే మకాం పెట్టి కాపురం చేయడం అని కాదు. ఇటునటు పయనము చేయుచున్నారు. సమ్యక్ సరణం. ఇటునటు అంటే ఈ లోకం, ఈ లోకంలో ఏదో కర్మలు చేసుకుని ఆ కర్మఫల రూపంగా మరో లోకానికి, పుణ్యలోకం కానీ పాపలోకం కానీ వాటెవర్, అండ్ దెన్ మళ్ళీ వాపస్. సో ఈ రకంగా సంసరణము అని అంటారు. ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఫ్లైట్స్ ఉంటాయే ఎప్పుడూ కూడా ఫిలప్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇటు అటు 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 ఇటు తిరిగే డయాస్పోరా, మన భారతీయ సోదరులందరూ తరచుగా చాలా మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏవో పెళ్లిళ్ళు అవి అంటారు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఏవేవో యాత్రలు చేస్తూ ఉంటారు. కాబట్టి దేర్ ఆర్ ఆల్ దీస్ ఫ్లైట్స్, అవి దే ఆర్ ఆల్ ఫీల్డ్. దీన్నే సంసారము. సో అమెరికా బదులుగా దేవలోకము, ఇతర లోకములు అవి వెళ్ళినట్లయితే ఆ సంసారంలో భాగమే. కాబట్టి ఈ సంసారమంతా కూడా తస్మై లోకాత్మనే నమః, ఆ లోకస్వరూపుడైన పరమేశ్వరుని యందే ఉన్నది. ఈ ప్రాణులన్నీ ఆ పరమేశ్వరుని నుంచే ఉద్భవించి ఆ పరమేశ్వరుని యందే నివాసం స్థితిని కలిగి ఉండి ఆ పరమేశ్వరంలోనే విలీనమవుతూ ఉంటాయి. అక్కడే ప్రయాణం అంతా కూడా. ఈ ప్రయాణాన్ని బోధించేటువంటి ఒక ఉపాసనా ఖండ ఛాందోగ్యంలో ఉన్నది. ఛాందోగ్యోపనిషత్తులో, బృహదారణ్యకంలో కూడా ఉంది, విస్తారంగా ఉంది అక్కడ. ఇక్కడ ఒక్క మంత్రంలో దానికి రిఫరెన్సు. దీనికి 5 మజిలీలని చెప్పారు. ఏ జీవుణ్ణి తీసుకున్నారంటే పుణ్యజీవుణ్ణి దృష్టాంతంగా తీసుకున్నారు. పాపజీవుడి గురించి ఇంక అంత విస్తారం అనవసరం. పాపజీవుడు ఏవో పాపలోకాలకు పోతాడు, ఏవో కష్టాలు అనుభవిస్తాడు, దాని గురించి కూడా ఏవో 4 మాటలు ఉన్నాయి. కానీ పుణ్యజీవునితో ఆరంభం చేసి చక్కటి మజిలీని చెప్పారు. సో ఆ పుణ్యజీవుడు పుట్టాడు అనుకోండి, పుట్టుకతో ఆరంభం చేయలేదు. వీడిక్కడ పుట్టాలి, ఈ లోకంలో పుట్టాలి అంటే పుణ్యజీవుడు కదా. అంతకుముందు ఏ లోకంలో ఉండుంటాడు? పుణ్యలోకంలో ఉండుంటాడు. అక్కడి నుంచి ఆరంభం చేశారు. సో మొట్టమొదటి స్టేజ్ ఏమిటి? పుణ్యలోకము. ఇది ఎలాగంటే అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నాడు అనుకోండి, ఫస్ట్ స్టేజ్ ఏమిటి? న్యూయార్క్, సెకండ్ స్టేజ్ లండన్, థర్డ్ స్టేజ్ ఏదో ఇంకొకటి, ఫోర్త్ స్టేజ్ బాంబే, ఫిఫ్త్ స్టేజ్ హైదరాబాద్. కొన్నండి, ఫిఫ్త్ కాకపోతే 4 నేను ఇంకోటి యాడ్ చేశా. సో మనవాడు అమెరికాలో బయలుదేరి ఇక్కడికి వచ్చేసాడు అన్నట్లుగా ఈ పుణ్యజీవుడు స్వర్గంలో ప్రారంభం చేశాడు. కాబట్టి స్వర్గం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ సూక్ష్మ రూపంగా వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఈ ఆకాశంలో క్లౌడ్స్ ఉంటాయి చూడండి, పర్జన్య, ఆ రూపంగా వస్తాడు. అసలు ఇంకా క్లౌడ్స్ కంటే ముందు సోమః, చంద్రుని యొక్క స్వరూపంలో భాగంగా వస్తాడు. సోమః చంద్రః, సూర్యుడు చంద్రుడు, సూర్యకాంతి చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది కదండి. సూర్యుడు ద్యులోకంలో ఉంటాడు అని మనం వ్యాఖ్యానం చేసి ఉన్నాము. కాబట్టి సూర్యుడు, అక్కడి నుంచి చంద్రుడు, అక్కడి నుంచి క్లౌడ్స్, థర్డ్ స్టేజ్. ఈ క్లౌడ్స్ నుంచి వర్షం పడి భూమి, ఈ భూమిలో పడినటువంటి వర్షమే ఓషధుల రూపంగా తయారవుతుంది. ఓషధులు అంటే వరి, గోధుమ మొదలైనటువంటి ఆహారం. ఈ ఆహారంలో ప్రవేశిస్తాడు, పృథివీలో ప్రవేశిస్తాడంటే ఆహార రూపంగా నిర్మాణం అవుతాడు. ఈ ఆహారాన్ని పురుషుడు భక్షిస్తాడు. స్త్రీ భక్షిస్తే మళ్ళీ ఈ సైకిల్ హ్యాస్ టు రిపీట్. పురుషుడు భక్షిస్తాడు.
పురుషుడు భక్షించిన సందర్భం తీసుకోండి మీరు. స్త్రీ భక్షించిన సందర్భం ఎగ్జాంపుల్ కాదు. పురుషుడు భక్షిస్తాడు. పురుషుడు భక్షిస్తే వాడు ఆ అన్నసార రూపంగా ఈ జీవుడు పురుషుని యొక్క రక్తంలో ఉంటాడు. అక్కడి నుంచి స్త్రీ దేహంలో ప్రవేశిస్తాడు. అక్కడ గర్భపిండంగా తయారై గర్భం అయ్యి ఉత్పత్తి పుట్టుతాడు. ఇది స్టేజ్. దీస్ ఆర్ ది స్టేజెస్. 5 స్టేజెస్. 5 ఏమి మీరు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ శృతి 5 స్టేజెస్ కింద వర్ణించింది. ఈ 5 స్టేజెస్ లోనూ వేదం కదండి, వేదంలో అన్నింటికీ అగ్ని ముఖ్యం. ప్రతిదీ అగ్నే. వేదంలో ఏది చెప్పినా అగ్నే. వేదం దేన్ని మొదలుపెట్టినా అగ్ని దగ్గర ముడిపెడుతుంది. ఆఖరికి బ్రహ్మస్వరూపాన్ని చెప్పినా దాన్ని కూడా అగ్నితో ముడిపెడుతుంది. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, అదంతా అగ్ని కార్యంలాగా చెప్తుంది. అక్కడ అగ్ని లేదు, కార్యం లేదు, అంత జ్ఞానమేది. జ్ఞానాన్ని కూడా అగ్ని రూపంగా బోధిస్తుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి. ఉపాసన చేస్తారు మీరు, అది కూడా అగ్నే. ఉపాసన అగ్ని. కర్మ చేస్తే అగ్ని ఎలాగో ఉండనే ఉన్నది, అంతా అగ్ని. ఈ 5 స్టేజెస్ ని అగ్నితో వర్ణించింది. పంచాగ్ని విద్య, ఇది ఒక ఉపాసన, ఒక వర్ణన. ఈ పంచాగ్ని విద్య యొక్క తాత్పర్యం ఏమిటంటే ఒక బిగ్గర్ పిక్చర్ని మనకు అందజేయటం. మనం ఏం చేస్తామంటే జీవితంలో చాలా అల్పమైన పరిధిలో మనం జీవిస్తూ ఉంటాం. మామూలుగా తెలుగులో ఒక కవి అన్నాడో నేనే అన్నానో నాకు గుర్తులేదు. నా కంచంలో అన్నం పెట్టుకుని నా మంచం మీద కూర్చుని నేను భోజనం చేస్తూ ఉంటాను. నా చుట్టూ ఒక కంచె కట్టుకుంటాను. ఎదరవాడు నా దగ్గరికి రాకూడదు, నేను ఆ కంచె దాటి బయటికి వెళ్ళకూడదు. కాంపౌండ్ వాల్ సిస్టమ్. ఈ కాంపౌండ్ వాల్ అన్నది ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అవర్ ఇన్సెక్యూరిటీ. మేబీ ప్రాక్టికల్లీ నీడెడ్, ఐ డోంట్ నో. బట్ నేను చూశాను కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్స్ ఉండవు. నేను ఇతర దేశాల్లో నేను వెళ్ళిన చోట చూశాను, దేర్ ఆర్ నో కాంపౌండ్ వాల్స్. కాంపౌండ్ వాల్ వచ్చింది, యార్డ్ ఉంటుంది, పచ్చుకాల్ లాన్స్, లేకపోతే ముందు బ్యాక్ యార్డు ఫ్రంట్ యార్డు ఉంటుంది. కంటిన్యూస్ గా యార్డ్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ ఆల్ మెషర్డ్ అండ్ దే నో ఇట్, వేర్ వాళ్ళ యార్డ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, మన యార్డ్ ఎక్కడ బిగిన్ అవుతుందో తెలుస్తూ ఉంటుంది. కానీ మార్కే ఉండదు. బట్ కంటిన్యూస్ లాన్ కింద పూల తోట కింద ఉంటుంది. అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు ఉంటుంది. అదొక పద్ధతి. ఈ భూమి మనమేం పట్టుకుపోం కదండి. తవ్వేసి జేబులో వేసుకుని మనమే స్వర్గానికి పట్టుకెళ్ళేది, అది ఇక్కడ వదిలిపెట్టిపోయేదే కదా. ఇంట్లో ఏది పట్టుకెళ్ళేది లేదు. కానీ ఆ అహం మమ అనే మమకారం చేత మనం ఏం చేస్తాం, మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కాంపౌండ్ వాల్ కట్టేస్తారు. ఆ కాంపౌండ్ వాల్ కట్టేప్పుడు మామూలుగా భూమి కొనుక్కునేప్పుడు మీరు ఎలా కొనుక్కుంటారు, గజం ఎంత అని కొనుక్కుంటారు, ఏదో స్క్వేర్ యార్డ్ ఎంత అని. కానీ కాంపౌండ్ వాల్ కట్టడం దగ్గరికి వచ్చేప్పటికి గజాల లెక్క కుదరదు, ఇంకా అడుగుల లెక్క కూడా కుదరదు, ఇంచెస్ లెక్కలో కడతారు. 1 ఇంచు కూడా మనకి తక్కువ కాకూడదు. ఆ కాంపౌండ్ వాల్ లో 1 ఇంచ్ థిక్నెస్ కట్టారనుకోండి, 1/2 ఇంచ్ మీది 1/2 ఇంచ్ మాది, దానికోసం దెబ్బలాట. అవకాశం దొరికితే ఆ 1/2 ఇంచ్ వాడిది మనలో కలిపేసుకునే ప్రయత్నం. ఇదంతా కూడా ఒక అజ్ఞానం యొక్క విలాసం. బట్ ప్రాక్టికల్ లైఫ్ లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో ది పాయింట్ ఈజ్, వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే ఈజ్, సో వీ లివ్ ఇన్ ఏ వెరీ స్మాల్ వరల్డ్. అంత సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్ అంటారు. సెల్ఫ్ ఊరికే మనం ఫ్యామిలీ అని అంటూ ఉంటాం, కానీ ఆ ఫ్యామిలీ కూడా ఇట్ ఈస్ దేర్ ఓన్లీ బికాస్ ఇట్ సర్వ్స్ మై పర్పస్. సో అలాగా హైలీ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్లో మనం జీవిస్తూ ఉంటాం. అండ్ ఐ టెల్ యూ, సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎ వెరీ వెరీ డిస్ట్రక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్. మనకి ఈ సత్యం తెలుసుకోవటం చాలా కఠినమైన విషయం, కానీ తెలుసుకుంటే మటుకు చాలా ప్రయోజనం ఉన్నది. ఏమిటంటే, మనం ఎప్పుడైతే ఏ అంశంలో, ఏ వ్యవహారంలో బాగా స్వార్థపరంగా వ్యవహరిస్తామో దాని నుండే మనం చాలా దుఃఖాన్ని సంపాదిస్తాం. ఏ వ్యవహారంలో మనం ఈ పట్టు విదిలేసి నిస్వార్థంగా విశాల హృదయంతో వ్యవహరిస్తామో దానిలోనే మనకి నిర్భయత్వము, భయము లేకుండుట, ప్రశాంత చిత్తత, ప్రసన్నత అని అంటారు. తర్వాత ఒక రకమైనటువంటి ఆత్మానందము, ఇవన్నీ మనకి దానిలోనే లభిస్తాయి.
సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎ వెరీ డిస్ట్రక్టివ్ స్టేట్ ఆఫ్ మైండ్. అయితే ఒక్క ఉదుటున సెల్ఫ్ సెంటర్డ్ స్టేట్ ని పూర్ణంగా పరిత్యాగం చేసేసి విశాల హృదయంగా సర్వభూతాంతరాత్మ అనే స్థాయిలో జీవించటం ఒక్క స్టేజ్లో కష్టం అవుతుంది. ఎవ్రీబడి హ్యాస్ టు గ్రో స్లోగా గ్రోత్ తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి దాన్నే ఈ స్మాలర్ పిక్చర్ నుంచి బిగ్గర్ పిక్చర్లోకి మనం ఎదిగే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దానికోసం వేదంలో అనేక ఉపాసనల్ని బోధిస్తారు. ఆ ఉపాసనల్లో చాలా ముఖ్యమైనది, చాలా అందమైనది, ఉపనిషత్తుల బోధలో చాలా అంతర్భాగంగా ఉండేటువంటి ఉపాసన, దానికే పంచాగ్ని విద్య అని పేరు. విద్య అంటే ఉపాసన అని అర్థం. ఉపాసన అంటే విషన్. యు విజువలైజ్ లైక్ దిస్ అండ్ యు అండర్స్టాండ్ లైక్ దిస్, దట్ ఈస్ కాల్డ్ ఉపాసన. సో ఇప్పుడు ఒక జీవుడు ఉన్నాడంటే వీడు స్వర్గంలో ప్రారంభం చేశాడు వాడి యొక్క యాత్ర. ఆ స్వర్గం ఫస్ట్ స్టేజ్. తస్మాత్, ఈ స్వర్గము ఈ జీవుడు అన్ని కూడా ఈశ్వరుడి నుంచే పుట్టాయి. ఆ మంత్రం చూడండి. ఇప్పుడు తస్మాత్ అగ్ని. అగ్ని అంటే ఫస్ట్, అగ్ని అంటే ద్యులోకం అని చెప్పాను కదా. ఇప్పుడు అంతా అగ్నిగా భావన చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ అగ్ని, ఎవ్రీ స్టేజ్ ఈజ్ అగ్ని. ఇప్పుడు గెలాక్టికల్ స్పేస్ అగ్ని అనుకోండి. అక్కడ అగ్ని అంటే ఇంధనం ఉంటుంది, మంట ఉంటుంది. ఆ ఇంధనము ఆ మంట ఏదై ఉంటుందంటారు? సమిధో యస్య సూర్య. సమిధలు, ఆ ద్యులోకము అనే అగ్నికి సమిధలు ఏమిటో తెలుసిన? సూర్య. సూర్యుడే అక్కడ సమిధలు. అగ్ని అంటే కట్టెలు మండుతూ ఉంటే దాన్ని అగ్ని అంటారు. ఆ రకంగా ఓ మంట మండుతోంది. ఆ మంట, ఆ సమిధలు, ఆ మంట ఎవరో తెలుసిన? సూర్యుడే. ఇప్పుడు బాగుందండి, అగ్నిలాగే ఉంది కదా. అగ్ని అంటే ఒక వేది ఉంటుంది, మధ్యలో మంట వస్తూ ఉంటుంది. అలాగే గెలాక్టికల్ స్పేస్ ఉంది, అక్కడ సూర్యుడు మండుతున్నాడు. అది ఫస్ట్ స్టేజ్. అక్కడి నుంచి ఆరంభం అయ్యాడు ఈ జీవుడు స్వర్గలోకం. సో తస్మాదగ్ని సమిధో యస్య సూర్య. అక్కడి నుంచి సోమాత్, చంద్రుడి దగ్గరికి వచ్చాడు. సూర్యకిరణముల ద్వారా సూక్ష్మ రూపంగా చంద్రుడి దగ్గరికి వచ్చాడు. సోమాత్ పర్జన్య. చంద్రుడి నుంచి పర్జన్య అంటే అంతరిక్షలోకము అంటారు. అంటే మేఘరూపంగా ఉన్నాడు. మేఘంలో ఉన్నాడు, మేఘం అయిపోయి ఉన్నాడు కాదు, మేఘంలో సూక్ష్మ రూపంగా ఉన్నాడు. అక్కడి నుంచి పృథివ్యాం ఓషధయ. వర్షం కురుస్తుంది. ఆ వర్షంలో నైట్రేట్స్ ఇవి ఉంటాయి. వర్షం అంటే ప్యూర్ H2O కాదు, దాంట్లో కూడా నైట్రిక్ యాసిడ్ ఉంటుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ రైన్ అని మీరు వినే ఉంటారు. ఈ పొల్యూటెంట్స్ బాగా పెరిగిపోయి సల్ఫర్ డయాక్సైడ్ అంతరిక్షం అంతా నిండిపోతే, సో ఎందుకంటే సల్ఫర్ ఇంప్యూరిటీ ఉంటుందండి. పెట్రోల్లోనూ దాంట్లోనూ ఒకసారంత సల్ఫర్ ఉంటుంది. ఆ సల్ఫర్ అంతా సల్ఫర్ డయాక్సైడ్ అవుతుంది. అదంతా అంతరిక్షంలో వ్యాపిస్తుంది. ఆ సల్ఫర్ డయాక్సైడ్ ఆక్సిజన్తో కలిసి ఆక్సిడైజ్ అయ్యి సల్ఫర్ ట్రయాక్సైడ్ అయ్యి వాటర్లో డిజాల్వ్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ అవుతుంది. ఎంతో అవ్వదు, కొంచెం. ఆ సల్ఫ్యూర్, దానికి యాసిడ్ రెయిన్ అని పేరు. బాగా పొల్యూషన్ పెరిగిపోయిన చోట యాసిడ్ రెయిన్స్ ఇవి కూడా వస్తాయి. సో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి నైట్రిక్ యాసిడ్ కూడా వస్తుంది. ఆ నైట్రిక్ యాసిడ్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంపార్టెంట్ కాదు, నైట్రిక్ యాసిడ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నైట్రేట్స్ న్యూట్రిషన్, ప్లాంట్ న్యూట్రిషన్ ఇస్ త్రూ నైట్రేట్స్. ఆ నైట్రేట్స్ మీకు రెయిన్ నుంచి వస్తాయి. అంచేతనే వర్షం పడితే పంటలు బాగా పండుతాయి. ఎందుకంటే దాంట్లో ఎరువు, అది న్యాచురల్ ఫెర్టిలైజర్ కూడా దాంట్లో భాగంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఆ నైట్రేట్స్ ద్వారా నుండి ఏమనంటే సూక్ష్మ రూపంగా ఈ జీవుడు అక్కడి నుంచి పర్జన్యం నుంచి భూమి మీద పడి వర్షపు నీరు రూపంగా మొక్కలలో ప్రవేశించి గింజలలో ప్రవేశించి అక్కడ న్యూట్రిషన్ రూపంగా ఉంటాడు. ఇప్పుడు బీజము అంటారు. వభయోరభేద, వాకి బాకి భేదం ఏం లేదు, బాన్నా ఒకటే. అంచేతనే వంగదేశానికే బంగదేశము అని పేరు, బెంగాల్. ఇప్పుడు బీజముని మీరు విడతీయండి అక్షరాలు. వ ఈ జ కదా, తిరగేస్తే ఏమొస్తుంది? జీవుడు. బీజమే, ఆ బీజాలని తిని ఈ జీవుడు వస్తాడు. బీజాన్ని తిరగేస్తే జీవుడు అవుతాడు. సో ఆ బీజాలని, సో ఓషధయ పృథివ్యాం అంటే
వరి గోధుమ మొదలైన ఆహార రూపంగా వస్తాయి. కొంతమంది అనొచ్చు మేము ఈ ఆహారాలు తినవండి, మేము మాంసాహారమే తింటామని. ఆ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? మాంసం ఇవన్నీ తిని మాంసం నిర్మాణం అవుతుంది. మాంసము అంటే అది ఈ వృక్షజాతి నుంచి వచ్చిన ఆహారమే పశువు తిని అది ఓసారి జీర్ణం చేసుకుంటే దాని మాంసంలో భాగంగా తయారైతే అది మనం తిని ఓసారి కుక్ చేసింది రెండోసారి కుక్ చేసి తిన్నాం అది. కాబట్టి వన్స్ కుక్డ్ బై ది యానిమల్, యూ కట్ ది యానిమల్ అండ్ కుక్ అగైన్ అండ్ ఈట్ ఇట్. బట్ ఫైనల్లీ ఇట్ ఈజ్ ఔషధులే, ఔషధుల నుంచే. నేను అమెరికాలో చూస్తాను ఇది. అక్కడ కార్న్ పండిస్తారు, మొక్కజొన్న. ఆ మొక్కజొన్న వాళ్ళు తినరు, చాలా బాగుంటుంది అది. మొక్కజొన్న చాలా సమృద్ధిగా మంచి పుష్టిగా బాగుంటుంది. ఆ మొక్కజొన్నని కౌస్కి ఫీడ్ చేస్తారు, ఆ కౌస్ని తింటారు వాళ్ళు. ఇదో ప్రారంభం. ఎంత దురదృష్టమో చూడండి. ఆ కౌస్ని తిని మ్యాడ్ కౌ డిసీజ్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇంత మూర్ఖత్వం అదే కానీ మరొకట్లేదు. మ్యాడ్ కౌ డిసీజ్ గురించి ఎంత బెంగంటే వాళ్ళకి మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దే ఆర్ టెరిఫైడ్ ఆఫ్ మ్యాడ్ కౌ డిసీజ్. పోనీ వై డోంట్ యూ స్టాప్ ఈటింగ్ కౌ, యూ వోంట్ గెట్ మ్యాడ్ కౌ డిసీజ్. కౌ మరి ఏది తినమంటే కార్న్ తినండి. కార్న్ తింటే మనిషి బతకలేడా ఏమి? మెయిజ్, కార్న్, ఎనీవే. సో ఓషధయ, ఓషధుల రూపంగా ఓషధులలో ఈ జీవుడు ప్రవేశిస్తాడు సూక్ష్మ రూపంగా. పుమాన్, అక్కడి నుంచి పురుషుడిలోకి వస్తాడు. ఒక పర్టికులర్ రూట్ చెప్తున్నాం. పురుషుడు కాదు స్త్రీ తినచ్చు కదా అంటే ఆ రూట్ ఇక్కడ చెప్పట్లేదు, ఇక్కడ పురుషుడు తిన్న రూటే చెప్తున్నాం. పుమాన్, పుమాన్ రేతస్థించతి, పురుషుని రక్తంలో వీర్యము రూపంగా ఈ జీవుడు ఉంటాడు. యోషితాయాం సించతి, అప్పుడు యోషిత్ అంటే స్త్రీ, స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు పంచాగ్ని వచ్చేసింది చూడండి. ద్యులోకము, పర్జన్య, సోమాలు లెక్కెట్టకండి. సోమాల లెక్క 5 రావాలి మనకి. త్రూ సోమాలు లెక్క వేయద్దు, ఫ్లయింగ్ అబోవ్ అన్నట్టుగా. పర్జన్య, పృథివీ, పుమాన్, యోషిత్, స్త్రీ, పంచాగ్ని విద్య. ఇప్పుడు ఈ 5 స్టేజెస్, ఈ స్టేజెస్ గుండా పాసాన్ అయ్యేటువంటి ఈ జీవుడు, ఇవన్నీ కూడా బహ్వీ ప్రజా, అనేక మంది సంతానం. ఈ విధంగా పుణ్యజీవులందరూ వచ్చి ఇక్కడ అనేక సంతానంగా ఇక్కడ ఉదయిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆల్ దీస్ స్టేజెస్ అండ్ ఆల్ దీస్ లైఫ్ ఫార్మ్స్ పురుషాత్ సంప్రసూతా, ఆ పరబ్రహ్మ నుండియే ఆవిర్భవించి ఆ పరబ్రహ్మ యందే మనుగడను సాగిస్తూ ఉన్నవి. కాబట్టి అక్షర పరబ్రహ్మ కంటే భిన్నంగా ఏదీ లేదు. ది బిగ్గర్ పిక్చర్. కాబట్టి మన జీవనయాత్ర ఇది. ఇక్కడ జీవనయాత్ర చేస్తున్నాడు వీడు. ఈ యాత్ర ఎంతటి యాత్ర, ఇన్ని స్టేజెస్ అయింది. ఇది 5th స్టేజ్ అయింది. ఇప్పుడు స్టేజ్ కింద ఉన్నాడు ఒక స్టేజ్లో. ఈ స్టేజ్ కూడా, ఈ మజిలీ కూడా పూర్తయిపోయింది. సో ఎవరో కవ అన్నాడు, మరణం కామాయే కానీ ఫుల్ స్టాప్ కాదండి. అంటే ఇంకా కొనసాగుతుంది. చిన్న కామ, మన దృష్టిలో కామ, ఆ జీవుడి దృష్టిలో కామ కూడా కాదు అది. ఇట్ ఈజ్ వన్ కంటిన్యూస్ జర్నీ. కాబట్టి ఈ జీవితం అన్నది చాలా అల్పమైనది. అండ్ దీంట్లో ఉండే సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా చాలా కనిష్టమైనవి. వాటికి పెద్ద విలువ మనం ఇవ్వక్కర్లేదు. వీ కెన్ బి మ్యాగ్నానిమస్ అండ్ వీ కెన్ హ్యావ్ ఎ బిగ్ హార్ట్. మరి అంత సెల్ఫ్ సెంటర్డ్ గా జీవించడం అనవసరం అని ఈ విధంగా, దట్ ఈజ్ వన్ కంక్లూషన్ విచ్ ఐ డ్రా. ఇంకా దేర్ ఆర్ మెనీ అదర్ ఇంపార్టెంట్ కంక్లూషన్స్. ఆ విధంగా ఆ పంచాగ్ని విద్యని బోధిస్తున్నారు. ఆ పంచాగ్ని విద్యకి రిఫరెన్స్ ఈ వర్స్. ఆ పంచాగ్ని విద్యలో చెప్పినటువంటి స్టేజెస్ అన్నీ కూడా ఆ అక్షర పరబ్రహ్మ యందే విలీనమై ఉన్నవి. కాబట్టి స్వర్గలోకమన్నా, భూలోకమన్నా, మరో లోకమన్నా అన్ని లోకాలు కూడా ఈశ్వరునిలో అంతర్భాగములై ఉన్నవి. లోకాలకి బయట ఈశ్వరుడు లేడు. ఇది దిస్ టీచింగ్ ఈజ్ డైరెక్ట్లీ అపోజిట్ టు ఎ థియలాజికల్ వ్యూ పాయింట్. థియలాజికల్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడో ఈశ్వరుడు హీజ్ ఎక్స్టర్నల్ టు ది యూనివర్స్. యూనివర్స్ కి ఎక్స్టర్నల్ గా ఉంటాడు. అసలు యూనివర్సల్ కి ఎక్స్టర్నల్ గా ఈశ్వరుణ్ణి చెప్పడము అంటే ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ది సాల్ట్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ. హిందూ ఫిలాసఫీ అంటే యూనివర్స్ కి అంతర్యామి రూపంగా ఈశ్వరుణ్ణి బోధించటమే
హిందూ ఫిలాసఫీ యొక్క లక్షణం. సో ఆ విధంగానే మన శాస్త్రాలు బోధించాయి. ఈ మధ్యకాలంలో ఎంత కూడా కాల ప్రభావం చేత కొంతమంది ఈ సత్యాన్ని మరుగున పడిపోయింది, ఈ సత్యాన్ని విస్మరించి ఈశ్వరుడు ఈ పృథివీ ఈ లోకాలకి ఎక్స్టర్నల్ గా ఉన్నాడు అన్నట్టుగా యాస్డో ఆ విధంగా చాలా బలంగా ప్రతిపాదన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి ప్రతిపాదన అశాస్త్రీయము, అవైదికము. భాష్యం. తస్మాత్ పరస్మాత్ పురుషాత్ ప్రజావస్థాన విశేషరూపః అగ్నిః సవిశిష్యతే. సో మంత్రం చూడండి. తస్మాత్ అగ్ని. రండి రండి, అలా ఓ కుర్చీ చూడండి. ఆ కుర్చీ ఉందా అక్కడ? కుర్చీలో కూర్చోండి. బాగున్నారా? అండ్ వెల్కమ్. మంచినీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు కావాలా? తర్వాత తీసుకుంటారా? ఇప్పుడు తీసుకు. ఓకే. తస్మాత్ అగ్ని, ఆ అక్షర పరబ్రహ్మ నుండియే అగ్ని. అగ్ని అంటే ఇది ద్యులోకం, ఇది ఫస్ట్ స్టేజ్. ద్యులోకం, గెలాక్టికల్ స్పేస్. దాన్ని అగ్నిగా ఇక్కడ భావన చేస్తున్నాం. పంచాగ్ని విద్య కదా. సో అంచేతనే ఆయన అంటున్నారు ఇక్కడ అగ్ని అంటే మీరు హోమాలు చేసే అగ్ని కాదండి, ప్రజావస్థాన విశేష రూప, జీవులు ఉండేటువంటి ఒక విశిష్టమైన స్థానము. ఇట్స్ ఏ స్పెసిఫిక్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ సర్టన్ జీవాస్. ఏ జీవులు? పుణ్యజీవులు. అంటే ఎలాగైతే ఎర్త్ సిటిజన్స్ ఉన్నారో అలాగే హెవెన్ సిటిజన్స్ ఉంటారు. డెనిజన్స్ అనో ఏదో అంటూ ఉంటారు. ఆ హెవెన్లీ సిటిజన్స్, సెలెస్టియల్ సిటిజన్స్ ఉన్నారు చూడండి. సెలెస్టియల్ సిటిజన్స్ అంటే ఎవళ్ళు? ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, ఇలాంటి పేర్లు మీరు వినే ఉంటారు. సో సమ్మక్క, సారక్క ఇవన్నీ కూడా సెలెస్టియల్ సిటిజన్స్ లోనే వస్తాయి. ద ఫోక్లోర్ సెలెస్టియల్ సిటిజన్స్. రియల్లీ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్. ఏమంటే అగ్ని, వరుణుడు సెలెస్టియల్ సిటిజన్స్ అయినప్పుడు సమ్మక్క, సారక్క, వై నాట్? దే ఆర్ ఆల్సో అవర్ సెలెస్టియల్ సిటిజన్స్ ఓన్లీ. ఈ సెలెస్టియల్ సిటిజన్స్ అందరూ ఉండేటువంటి ఒక సెలెస్టియల్ లోకము, అది అగ్ని. ఇక్కడ దీన్నే ద్యులోక అగ్ని అని అంటారు. ద్యులోకము అనేటువంటి అగ్ని. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందండి? స్వర్గలోకం ఎక్కడి నుంచి ఉంది? తస్మాత్ పరస్మాత్ పురుషాత్. ఆ పరమ పురుషుడు అంటే ఆ ప్రథమ శరీరి హిరణ్య గర్భుడు అన్నామే అక్షర పరబ్రహ్మ యొక్క సగుణ రూపము అక్కడ నుండియే ఆవిర్భవించింది. ఇంకా అంతకంటే అక్కడ ఏమంటే ఏ ఆభరణమైనా బంగారం నుంచే పుడుతుంది. సో అక్కడి నుంచే వచ్చింది. సో తస్మాత్ అగ్ని. ఈ అగ్నికి కొంత వివరణ ఇవ్వాలి కదా. ఊరికే అగ్ని అంటే అది ద్యులోకం అని మీరు ఎలా చెప్పగలరు? అంచేత సహా విశిష్యతే. ఈ అగ్నికి ఒక విశేషణాన్ని శృతి చెప్తోంది. ఆ విశేషణాన్ని మీరు పరికిస్తే ఓహో ఈ అగ్ని అంటే ఇది ద్యులోకం అనే అగ్ని సుమా అని మీకు తెలిసిపోతుంది. ఆ విశేషణం ఏమిటో చూడండి. సమిధో యస్య సూర్యః. ఏ అగ్నికైతే సూర్యుడే సమిధలో. ఇప్పుడు చెప్పండి ఆ అగ్ని ఏమిటో తెలిసిపోయింది. ఏమండి అగ్ని, ఏ అగ్నికైతే రావి పుల్లలు సమిధలో అని అన్నారనుకోండి, అంటే మీ ఇంట్లో మీరు హోమం చేసే అగ్ని అని అర్థం. అలా కాకుండా ఈ అగ్ని కలదు, ఈ అగ్నికి సూర్యుడే సమిధలు. తెలిసిపోయింది అగ్ని ఏమిటో. సమిధో యస్య సూర్య. ఏమంటే సూర్యుడు సమిధ అంటే బహువచనం. సమిత్, సమిధౌ, సమిధ బహువచనం. అది ఏకవచనం కాదు, సమిత్ అని ఉంటుంది పదం. సమిధలు. సో సూర్యుడు సమిధలు ఏమిటండి? సమిధల కట్ట ఏమన్నా సూర్యుడు అంటే? సమిధ ఇవ సమిధ. సమిధ ఇవ సమిధ. మీరు సమిధ వేశారనుకోండి అగ్నిలో, అగ్ని జమ్ అని ప్రకాశిస్తుంది, మంచిగా ప్రజ్వరిల్లుతుంది. సూర్యుడే కదండి ఆ పని చేస్తున్నది. కాబట్టి సూర్యుడు సమిధల కట్టలాంటివాడు. ఆ ద్యులోకాగ్నికి సమిధ ఇవ సమిధ. నిజంగా సమిధలు అనుకున్నారు, సమిధల్లాంటి సమిధలు. ఇప్పుడు ఆ ఇవాన్ని మర్చిపోకూడదు, ఎందుకంటే ఊరికే మెటఫర్ అదే. సూర్యో యస్య సమిధ. ఆమె ముఖము చంద్రుడే అంటే మెటఫర్. ఆమె ముఖము చంద్రుని వలెనున్నది, సిమిలి. ఆమె ముఖము చంద్రుడే, మెటఫర్. అలాగే సమిధో యస్య సూర్య, యస్య సూర్య సమిధ, సమిధ ఇవ సమిధ భాష్యకారులు. అందుకని అక్కడ సమిధలు ఉంటాయి అలాగా అనుకోవద్దు.
నథింగ్ లైక్ దాట్. తర్వాత సూర్యేణ హి ద్యులోకః సమిధ్యతే. అసలు ఈ సమిధ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ పుల్లకి సమిధ అంటారు. సమిధ అంటే సమ్యక్ ఇధ్యతే అనేనా ఇది సమిత్. దీని చేత అగ్ని చక్కగా ప్రజ్వరిల్లజేయబడును అనే అర్థంలో సం ఇధ. ఇధ అని ఉందిగా, ఇంధనము అనే మాట కూడా ఇధా నుంచే వచ్చింది. ఇధాలో మధ్యలో ఆ నుట్టుని పెడితే అది ఇంధా అవుతుంది. సో ఇంధనము అంటే ఫ్యూయల్, కాబట్టి ఆ ఇధా అనే ధాతువే. కనుక సమిధ అంటే చక్కగా ప్రజ్వరిల్లజేయున్నది. సో ఈ సూర్యుని చేత, సూర్యుడు సమిధ ఎలా అయ్యాడు అంటే సూర్యుని చేతనే ఆ ద్యులోకమంతా కూడా చక్కగా ప్రజ్వరిల్లజేయబడుచున్నది కనుక సూర్యుణ్ణి సమిధలుగా మెటఫర్ చెప్పడం అయినది. అది ఫస్ట్ స్టేజ్. తతో హి ద్యులోకాత్ నిష్పన్నాత్ సోమాత్ పర్జన్యః ద్వితీయోగ్నిః సంభవతి. ఓకే, అక్కడికి తస్మాదగ్ని సమిధో యస్య సూర్యః, అది ఫస్ట్ స్టేజ్. ఆ ఫస్ట్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వస్తాడు ఈ జీవుడు. తతో ద్యులోకాత్, ఆ ద్యులోకము నుండి, నిష్పన్నాత్ సోమాత్, ఆ ద్యులోకము నుండియే చంద్రుడు ఆవిర్భవించినాడు. ఇప్పుడు అక్షర పరబ్రహ్మ నుండి ద్యులోకము, ద్యులోకం నుండి ప్లానెట్స్, ప్లానెట్స్ ద్వారా చంద్రుడు, ముందు భూమి వస్తుంది, భూమి నుంచి చంద్రుడు. కానీ జీవయాత్రకి సందర్భంలో మీకు చంద్రుడు ఫస్ట్లో వస్తాడు. కాబట్టి ఆ ద్యులోకము నుంచి ఉత్పన్నమైన పుట్టినటువంటి సోముడు చంద్రుడు. ఆ చంద్రుని ద్వారా సోమాత్, సోముని నుండి, సోముని ద్వారా పర్జన్యః, పర్జన్యుడు అంటే మేఘము. మేఘము అంటే వర్షపు నీరు కలిగిన మేఘం, మామూలు తెల్లని మేఘం కాదు. వర్షించే మేఘానికి పర్జన్యః అని పేరు. సో ఈ పర్జన్యుడే ద్వితీయోగ్ని సంభవతి. ఈ పర్జన్యుడే రెండవ అగ్ని, సోముడు కాదు. సోముడు ఊరికే ఒక స్టెప్ కింద చెప్పారు. ఈ పర్జన్యుడే రెండవ అగ్ని. ఏమంటే ద్యులోకము అనే అగ్నికి సమిధలేమో సూర్యుడు అన్నారు, మరి పర్జన్యము అనే అగ్నికి సమిధలేమిటి అని మీకు డౌట్ వస్తే మీరు పంచాగ్ని విద్య చూస్తే మీకు తెలుసు. ఆ వివరాలన్నీ పంచాగ్ని విద్యలో ఉంటాయి. అక్కడ విద్యుత్ సమిధ అని చెప్పారు. పర్జన్యుడు అనే అగ్నికి మెరుపుయే సమిధ అని మెటఫరైజ్ చేశారు. చూడండి, ఈ వైదిక మహర్షులు, ఉపనిషద్ ఋషులు అలా ప్రకృతిని దర్శిస్తూ, ఆ ప్రకృతి యందు ఈశ్వరుని యొక్క మహిమని దర్శిస్తూ జీవించారు. అక్కడి నుంచే మీకు ఈ ఉపనిషద్వాక్యాలన్నీ వచ్చాయి. ఇప్పుడు వుడ్స్ చూశారనుకోండి, వుడ్స్ అంటే బాగా దట్టని చెట్లు చూశారనుకోండి, దట్టని చెట్లు చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చూస్తాడు. ఉదాహరణకి వైదిక సంస్కారము, ఉపనిషత్ సంస్కారం కలిగి సర్వమునందు ఈశ్వరుని దర్శించేటువంటి ఆ సంస్కారం కలిగినటువంటి ఆ మహాత్ముడు వుడ్స్ లో ఈశ్వరుని చూస్తాడు. అంచేతనే ఇన్ ది వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని రామతీర్థ ఆయన గ్రంథానికి పేరు అలా పెట్టాడు. ఎందుకంటే ఆయనకి వుడ్స్ అంటే ఇష్టం. చెట్ల మధ్యలో ప్రవేశించేప్పటికీ ప్రతి చెట్టునందు కూడా ఆ పరమేశ్వరుని యొక్క శక్తిని చూసి, ఆహా ఈశ్వరుడు ఎంత అద్భుతంగా ఈ వుడ్స్ లో ప్రకాశిస్తున్నాడు రా అని ఆయన దర్శించేవాడు. అంచేతనే ఆయన పుస్తకానికి ఇన్ని వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అని పేరు. సో ఆ ఆత్మనిష్ట కలిగిన వాడు, లేకపోతే సర్వమునందు ఈశ్వరుని దర్శించేవాడు వుడ్స్ ని చూస్తే అలా చూస్తాడు. ఇదే వుడ్స్ ని ఒక కాంట్రాక్టర్ చూశాడు అనుకోండి. కాంట్రాక్టర్ అంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ కాంట్రాక్టర్, అన్ని రకాల కాంట్రాక్టర్ అన్న అభిప్రాయం కాదు. ఎందుకంటే ఓసారి నేను ఎక్కడో అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అడవి జనులతోటి, ఏమండి ఈ అడవి ఇలాగ పలచబడిపోతుంది, చెట్లు మధ్యలో చాలా తగ్గిపోతున్నాయి, ఇంత పలచగా ఉండే అడవి దట్టంగా ఉండాలి కదా అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఒకప్పుడు చాలా దట్టంగా ఉండేదండి, మరి ఇప్పుడు ఇలా పలచగా ఎందుకు అయిపోయింది, మీరు కొట్టేస్తున్నారు చెట్లని, అంచేతనే ఇలా అయిపోయిందంటే వాళ్ళు చెప్పారు, మేము కొట్టేయట్లేదండి, కాంట్రాక్టర్స్ కొట్టేస్తున్నారండి అని చెప్పారు. అని ఇంకో మాట కూడా చెప్పారు హిందీలో, ఏ కాంట్రాక్టర్స్ సే ఏ ఫారెస్ట్ బచ్ నహీ సక్తా. కాబట్టి కాంట్రాక్టర్ అంటే చెట్లని ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి వాళ్ళు వీళ్ళు కలిసిపోయి
దంతాలు పుచ్చేసుకుని ఆ చెట్లను కొట్టేసి ఆ అడవి సంపదని వాళ్ళు నాశనం చేసేస్తారు. ఎందుకంటే వాడికి ఆ చెట్లు చూసిన వెంటనే లంబరు, దాని నుంచి వుడ్, దాని నుంచి ఇంకా సిటీలో వుడ్కి బోల్డంత ఇవన్నీ గుర్తుకొచ్చి హీ ఇమాజిన్స్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్. దాంట్లో బోల్డ్ డబ్బు కనపడుతుంది. కాబట్టి ఎవడి దృష్టి వాడిది. అదే చెట్లు చూస్తే ఇంకొకటికి ఇక్కడికి పిక్నిక్ మనం వేసుకోవచ్చు అని ఇంకొకటికి అనిపిస్తుంది. ఎవడి దృష్టి వాడిది. ఈ రకమైన అందరికీ ఏదో దృష్టికోణం ఉంటుంది. ఏ దృష్టి లేకుండా ఎవడో ఉండడు. ఎందుకంటే సూర్యుడిని, చంద్రుడిని, మేఘాలని, చెట్లని మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. వీటిని చూడకుండా జీవించేది లేదు. కానీ ఆ చూడడంలో దాన్ని ఎలా చూస్తాము అంటే రంగుటద్దాలు పెట్టుకుని చూస్తాం. రాగద్వేషములు అనే రంగుటద్దాలు. స్వార్థము, ఈ దేహమే నేను, ఈ దేహానికి భోగాలని సంపాదించి పెట్టడమే జీవితము యొక్క పురుషార్థము. దీనికి భోగాలని సంపాదిస్తూ ఉండడం, ఆ భోగాలను అనుభవిస్తూ ఉండటము, ఇదియే జీవిత లక్ష్యము అనే ఒక అజ్ఞానాన్ని మనస్సులో నింపుకుని ఆ అజ్ఞాన దృష్టితో మీరు లోకాన్ని చూసినప్పుడు ఆ లోకంలో మీకు ఈశ్వరుడు దర్శనం ఎక్కడిస్తాడు? ఈశ్వరుడు కనపడే పనే లేదు. ఈశ్వరుడు కనపడాలంటే లోకంలో చాలా దానికి సంస్కారం బాగా మనం నింపుకోవాల్సి ఉంటుంది. వీడికి ఈ లోకంలో ఈశ్వరుడు కనపడ్డు, ఎవడో వచ్చి చెప్తాడు ఈశ్వరుణ్ణి నీకు చూపిస్తాను అంటాడు. చూపిస్తాను అంటే దిస్ ఫెలో ఈజ్ రెడీ టు పే ఎ ప్రైస్ ఫర్ ఇట్. ఈశ్వరుణ్ణి చూపిస్తాను. కాలిఫోర్నియాలో ఒకతను ఉన్నాడు. అతను అంటాడు మీకు మీ పితరులను చూపిస్తాము. పితరులు అంటే యాన్సెస్టర్స్ ని చూపిస్తాం. దాంట్లో మీకు 5 minutes చూపిస్తే $100, 15 minutes చూపిస్తే $199. సో మీరు 3 times వస్తుంది. మీరు 2 times పే చేస్తే 3 times లాభం వస్తుంది. సో ఒక ఆయన వెళ్ళొచ్చాడు. వీళ్ళు అక్కడ ఏమిటి ఒక చీకటి గదిలోకి తీసుకెళ్తాడో అక్కడ లైట్ వేస్తాడు. వేసి చుట్టూ తెరలో ఇప్పుడు పితరులను చూపించేప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు? చీకటి గదిని చూపించే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు డైరెక్ట్ గానే చూపించవచ్చు కదా. సో ఆ యాన్సెస్టర్ పేరు మీరు చెప్తే ఆ యాన్సెస్టర్ వస్తాడు. ఆ యాన్సెస్టర్ కూర్చుని మీరు ఆ యాన్సెస్టర్తో మాట్లాడచ్చు 5 minutes, $100 పే చేసి వచ్చేయాలి. దిస్ ఈజ్ ది స్టోరీ. సో ఇది ఏమిటండి స్వామీజీ అని అడిగారు. ఏమిటో మీరు చెప్పండి. యూ టెల్ మీ, వై షుడ్ ఐ టెల్? నా చేత చెప్పించి నన్ను బదనాం చేయడం తప్పిస్తే అంతకంటే ఏమిటో ఉపకారం మీరు చెప్పండి. వాట్ ఈజ్ ఇట్, యూ టెల్ మీ అంటే ఒక అతను అన్నాడు ఐ థింక్ దెర్ ఈజ్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ అన్నాడు. అంటే నేను భోజనం చేస్తుండగా నేను మామూలుగా నోట్లో కూర్చుని భోజనం చేస్తున్నాను. స్వామీజీ వాట్ ఈజ్ యువర్ కామెంట్, యూ హ్యావ్ నాట్ సెడ్ అంటే నేను చెప్పాను యూ ఆర్ లిజనింగ్ టు వేదాంత సిన్స్ హౌ లాంగ్ అని అడిగా. 5-6 years నుంచి. యూ హ్యావ్ థరోలీ డిసప్పాయింటెడ్ మీ అని చెప్పాను. దట్ ఈజ్ వాట్ ఐ టోల్డ్. వాట్ మోర్ వీ కెన్ టెల్. కాబట్టి సో ఈ విధంగా అజ్ఞానముతోటి మనం జగత్తును చూస్తే ఆ జగత్తు మనకి మనం ఏమండి చూడండి ఒక న్యాయం ఒకటి ఉంది. యూ విల్ సీ ఓన్లీ దట్ మచ్ విచ్ యూ నో. మీకు ఎంత తెలుసో మీరు అంతే చూస్తారు. మీకు పిసరంత తెలిస్తే మీకు జగత్తులో పిసరంతే కనపడుతుంది. మీకు అంతా తెలిస్తే అంతా కనపడుతుంది. డాక్టర్ శరీరాన్ని చూసి రోగ నిదానం చేస్తాడు. ఎందుకని అతనికి రోగం తెలుసు కాబట్టి రోగ నిదానం చేస్తాడు. అదే శరీరాన్ని మామూలు సామాన్యుడు చూసినట్లయితే వాడికి రోగ నిదానం చేయలేకపోతాడు. కాబట్టి ఈశ్వర నిదానము అంటే ఈశ్వరుణ్ణి పసిగట్టటం అది వేదాంతుల యొక్క హక్కు. అది ఉపనిషత్తును శ్రవణం చేసినట్లయితే ఈశ్వరుణ్ణి పసిగట్టేటువంటి ఆ శక్తి, ఆ బుద్ధి జ్ఞానము మనిషికి దొరుకుతుంది. కాబట్టి ఈ పంచాగ్ని విద్య చాలా గొప్ప ఉపాసన, గొప్ప విషన్ ఇట్ ఈస్. సో ఈ పర్జన్యుడు ఉన్నాడు. ఈ పర్జన్యుడు ద్వితీయ అగ్ని, రెండవ అగ్ని. సో ద్వితీయోగ్ని సంభవతి, అక్కడ ప్రవేశించాడు ఇప్పుడు ఈ జీవుడు. ఈ పర్జన్యుడు కూడా ఆ పురుషుడి నుంచే, పురుషుడు అంటే పరమ పురుషుడు, ఆ పరమాత్మ నుంచే ఈ సమస్త స్టేజెస్ అన్ని కూడా ఆవిర్భవించినవి. ఓకే. తస్మాచ్చ పర్జన్యాత్ ఓషధయః పృథివ్యాం సంభవంతి. సో ఆ పర్జన్యుడు నుండి ఓషధులు పుట్టుచున్నవి. పర్జన్యః ఓషధయః. పర్జన్యః అయిన తర్వాత మంత్రంలో ఓషధయః అనుంది. ఆ పర్జన్యుని నుండి అని మనం తెచ్చిపెట్టుకోవాలి. ఓషధయః, ఓషధులు. ఓషధి అంటే
ఓషధి శబ్దానికి అర్థం మీకు ఇంతకు ముందు చెప్పాను, నేను మళ్ళీ చెప్తా. ఓషధి, ఓషతి ధత్తే ఇత్యోషధి. ఓషతి, ఓష అంటే ఓషదాహే, నశింపజేస్తుంది. దేన్ని? ఓషధి దేన్ని నశింపజేస్తుంది అంటే శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని, టాక్సిక్ సబ్స్టెన్సెస్ ని నశింపజేస్తుంది. ధత్తే, గుణాన్ని ఆధానం చేస్తుంది. మీరు భోజనం, యోగ్యమైనటువంటి భోజనం చేసినట్లయితే ఆ భోజనం ద్వారా శరీరంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోతాయి, కొత్తగా న్యూట్రిషన్ వస్తుంది. ఇప్పుడు ఎసిడిక్ పేషెంట్కి ఏమని చెప్తారంటే అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉండమని చెప్తారు. ఎందుకంటే యాసిడ్ నిర్మాణం అవుతుంది స్టొమక్ లో. వీడు కొంత దానికి ఆహారం పారేస్తే ఆ యాసిడ్ సబ్సైడ్ అయ్యి అది కన్స్యూమ్ అవుతూ ఉంటుంది. సో అలాగే డయాబెటీస్ పేషెంట్స్ లో కూడా షుగర్ బాగా తగ్గిపోయింది అనుకోండి, ఏదో కొంచెం ఆహారం వేసుకుంటే ఆ దోషాన్ని అది సెటరైట్ చేస్తుంది. సో ఇది నేను ఊరికే మీకు దృష్టాంతం చెప్పాను. ఈ విధంగానే మనం నిత్యం డయాబెటిక్ పేషెంట్, ఎసిడిక్ పేషెంట్ కానక్కర్లేదు, ఊరికే ఎగ్జాంపుల్ కోసం అలా చెప్పా. మనం చేసే భోజనం ద్వారా శరీరంలో ఉండేటువంటి దోషాలు కొన్ని ఎలిమినేట్ అవుతాయి. సరైన భోజనం చేస్తే, ఐస్ క్రీమ్లోనూ మరొకటి తింటే కాదు, అవి తింటే ఆ దోషాలే చేరతాయి మళ్ళీ. సో సరైనటువంటి యోగ్యమైన భోజనం చేసిన సందర్భంలో ఆ ఓషధినే భోజనం చేయాల్సి ఉంటుంది. ఓషధి యందు అన్ని కరెక్ట్ ఎంజైమ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఈ పశువులు ఉన్నాయనుకోండి, పశువు ఓషధుల్ని భక్షించి ఆ పశువు యొక్క దేహాన్ని ఉడికించి మనం తిన్నాం అనుకోండి, ఆ ఓషధులలో ఉండేటువంటి ఎంజైమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ కన్వర్ట్ అయిపోతాయి, అవన్నీ కుక్ అవుతాయి, ఆల్రెడీ పచనం అయిపోతుంది పశుదేహంలో. అప్పుడు అది మనం భక్షించినప్పుడు ఆ ఎంజైమ్స్ మనకి ప్యూర్ స్టేట్ లో లభించవు. అవి ఆ వాటిలో అప్పుడే ఎంజైమ్ రియాక్షన్స్ అయిపోయి కొంచెం మార్పు వచ్చినటువంటి ఎంజైమ్స్ మనకి లభిస్తాయి. సైటోక్రోమ్ పి అనో ఎంజైమ్ ఒకటి ఉంది, దాన్ని మనసులో పెట్టుకుని నేను అలా అంటున్నా. సైటోక్రోమ్ పి అని అంటారు. చాలా ఇంపార్టెంట్ ఎంజైమ్ ఫర్ బ్లడ్ ప్యూరిటీకి. దానికి ఏదో నేను ఊరికే సూపర్ఫిషియల్ గా చెప్పగలను కదా, నాకు వివరంగా నాకు తెలీదు. సో ఆ ఎంజైమ్ ఓషధుల్లో ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్ లో ఉంటుంది, ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్ లో బాగా దండిగా ఉంటుంది. దీన్ని పశువులు భక్షించినప్పుడు పశువుల యొక్క దేహంలో ఆ సైటోక్రోమ్ పి ఇట్ అండర్గోస్ ఏ స్మాల్ చేంజ్. 450, 448 అంటారు. యువి లైట్ అబ్సార్ప్షన్, ఆ సైటోక్రోమ్ పి ఇట్ అబ్జార్బ్స్ ఎట్ 450. అది పశువుల దేహంలోకి వచ్చేప్పటికి మార్పు వచ్చి దట్ అబ్సార్ప్షన్ చేంజెస్ టు 448. సో సైటోక్రోమ్ పి 450 ఈజ్ ఎ గుడ్ ఎంజైమ్, సైటోక్రోమ్ పి 448 ఈజ్ ఎ టాక్సిక్ ఎంజైమ్. అండ్ దట్స్ వై నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు దే ఆర్ ససెప్టిబుల్ టు సర్టన్ అదర్ డిసీజెస్ విచ్ వీ డోంట్ గెట్. ఇది మీకు వెజిటేరియనిజం యొక్క మంచి లక్షణం తెలియాలంటే యూ హ్యావ్ టు గో టు కాలిఫోర్నియా. ఎందుకంటే వాళ్ళు బాగా కాలిఫోర్నియా ఈజ్ ఏ వెజిటేరియన్ స్టేట్. వాళ్ళకి వెజిటేరియనిజం అంటే చాలా ఇష్టం. బెర్క్లీ యూనివర్సిటీలోనూ, అక్కడ బెర్క్లీ యూనివర్సిటీకి వెళ్ళాను నేను మొన్న. అక్కడ అన్ని ఇండియన్ రెస్టారెంట్సే, అన్ని కోమల్ విలాస్, ఈ ఉడుపి రెస్టారెంట్, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇండియన్ రెస్టారెంట్. ఏమిటండి విడ్డూరం అని అడిగితే ఇదంతా వెజిటేరియన్ స్టేట్ అండి ఇది. ముఖ్యంగా బెర్క్లీ యూనివర్సిటీ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎ రెవల్యూషన్, వెజిటేరియన్ రెవల్యూషన్. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ లో సగం మంది వెజిటేరియన్స్, హాలీవుడ్ లో సగం మంది సినిమా వాళ్ళందరూ వెజిటేరియన్స్. అంచేత మరి వెజిటేరియన్ అంటే మన ఇండియన్ రెస్టారెంటే కదా. వెజిటేరియనిజం అంటే ఇట్స్ ఎ కల్చర్. వెజిటేరియనిజం అనేది సడన్ గా ఓ 4 బియ్యంలో వరి గోధుమలో తీసుకొచ్చేసి ఆకుకూరలోనూ మిగతా 4 కూరలు తీసుకొస్తే వెజిటేరియనిజం అయిపోతుంది. కల్చర్ ఇట్ ఈస్. ఎందుకంటే వాళ్ళకి వెజిటేరియన్ డిష్ అనేది ఒకటి ఎలా తయారు చేయాలో తెలియదు. వెజిటేరియన్ ఫుడ్ అని అడిగితే వాడు ఏమిస్తాడంటే 4 ఆకులు అలములు తీసుకొచ్చి వాడు ముందు పెడతాడు, ఇదిగో వెజిటేరియన్ ఫుడ్. వాడికి అంతే తెలుసు. మోర్ దాన్ దట్ టోఫు ఈజ్ ది ఆల్ దట్ హీ నోస్. మోర్ దాన్ దట్ హీ డజంట్ నో ఎనీథింగ్. అదే మన వాళ్ళకి అప్పచెప్పండి వెజిటేరియన్ ఫుడ్ అని, ఎన్ని వెరైటీలు చేస్తారు, ఏమి సంగతి. ఇట్స్ ఎ గ్రేట్ కల్చర్. సో ఎనీవే, సో ఓషధయ, ఫుడ్ ఈజ్ వెజిటేరియన్. ఓషధులు, ఆ ఓషధులు ఓషతి ధత్తే, దోషాన్ని నశింపజేసి గుణాన్ని ఆధానం చేస్తే శరీరానికి పుష్టిని, న్యూట్రియంట్స్ ని మనకి సప్లై చేస్తూ ఉంటాయి. అది ఓషధయ.
ఇంకా ఓషధి శబ్దానికి మరో డెఫినేషన్ ఇచ్చారు అమర నిఘంటువులో. ఓషధయ ఫలపాకాంతా అని. అంటే ఒక పంట పండి ఆ మొక్క చచ్చిపోతుంది, దానికి ఓషధి అని పేరు. వరి అలాంటిదే, గోధుమ అంతే, అరటి కూడా ఓషధే. అలాగే తోటకూర ఉందనుకోండి, తోటకూర దాన్ని పీకేసి తరిగేసి తినేయడమే. అయితే తలలు తువ్వి చేస్తే మళ్ళీ వస్తుంది, దట్ ఆల్సో ఈజ్ పాసిబుల్. కానీ అలాగే మీరు ఎక్కువ సార్లు చేయటం కుదరదు. తోటకూర, తర్వాత గోంగూర, ఇవన్నీ మొక్కలు పీకేసి అమ్మేస్తారు. అలా కాకుండా మీరు ఆకులు, గోంగూర ఆకులు తుంపుకుని కూర చేసుకున్నారని, పులుసు చేసుకున్నారనుకోండి, మళ్ళీ వస్తాయి ఆకులు. ఏదో 2 times 3 times వస్తాయి, మహా వస్తే. అక్కడికే అది దాని సారం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత బాగుండదు. అది బెస్ట్ ఈజ్ ఒక్క పంటతో ఆఖరది. దీనికి ఓషధులు అని పేరు. మామిడి ఓషధి కాదు. అంచేతే మనకి స్టేపుల్ ఫుడ్ లో ఓషధులే ఉంటాయి. ఒక్క పంటకు ఆఖరు. టొమాటో అంతే, వంకాయ అంతే, ఆ పంటతో అది ఆఖరు. ఈ ఓషధులు ప్రధానమైనటువంటి ఆహారం, మిగతావన్నీ ఎడిషన్స్. సో ఓషధులని భుజిస్తే మనకి ఏ అనారోగ్యం చేయదు. అంచేతనే ఇప్పటికి కూడా పెసల్ని నానబెట్టి ఆ అంకురం వచ్చిన తర్వాత భుజిస్తారు. ఇదంతా పోస్ట్ మోడర్నిజం. మోడర్నిజం అంతా జంక్ ఫుడ్ అని పేరు. మెక్డొనాల్డ్ ఇవన్నీ కూడా మోడర్నిజము, పోస్ట్ మోడర్నిజం. ఇవన్నీ కూడా రాంగ్ అని నిరూపణ అయిపోయి వీఆర్ ఇన్ పోస్ట్ మోడర్నిజం. వేదాంతం అంతా పోస్ట్ మోడర్నిజం అనమాట. ఎనీవే, సో ఓషధయ పృథివ్యాం, పృథివీ లోకమునందు అంటే నేల ఎందు చక్కటి ఓషధుల రూపంగా మనకి ఆహారం ఉంటుంది. ఆ ఆహారంలో ఈ జీవుడు ప్రవేశిస్తాడు. ఈ ఓషధులన్నీ కూడా పరమ పురుషుడి నుంచే ఆవిర్భవించాయి. సో ఓషధయ పృథివ్యాం సంభవంతి, పృథివ్యాం పృథివీయందు అని ఉంది, అక్కడ సంభవంతి పుట్టి పెరుగుతాయి అని మీరు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏముంది? పుమాన్ రేతస్సించతి అని ఉంది. ఓషధుల నుండి పురుషుడు వస్తాడు. అది చెప్తున్నారు. ఓషధిభ్య పురుషాగ్నౌ హుతాభ్య ఉపాదానభూతాభ్య పుమాన్ అగ్ని. వీడు పుమాన్ అగ్ని, ఇది కూడా అగ్నే. ఓషధులు కూడా ఒక అగ్ని, పృథివీ ఒక అగ్ని. దానికి మళ్ళీ సమిధులు, ఆ వ్యవస్థ అంతా ఉంటుంది. పంచాగ్ని విద్యలో విస్తారంగా ఉంటుంది. మెటఫర్, ఏ కంప్లీట్ మెటఫర్. సరే, ఇక్కడ ఊరికే సింపుల్ గా చెప్తున్నారు. పురుషాగ్ని, పురుషుడే అగ్ని. ఈ పురుషుడే అగ్ని అంటే ఓషధులే పురుషుడవుతాడు. మీరు గమనించండి, ఈ బాడీ ఇట్ ఈస్ ది ఫుడ్ బాడీ, ఇట్ ఈస్ నథింగ్ మోర్ దాన్ దాట్. మనం తీసుకున్నటువంటి ఆహారమే దేహం అవుతుంది. సో స్వామీజీ చెప్తూ ఉంటారు, సప్త వడై అంటారు. 7 వడలు. వీడు 7 వడలు పూజిస్తాడు. 3 వడలో 4 వడలో అప్పటికే ఎక్కువ. 7 వడలు పూజిస్తాడు, సప్త వడై. 7 వడలు పూజిస్తే ఈ వడలన్నీ ఏమైపోతాయి? మన శరీరంలో వడల రూపంగా నిలిచి ఉంటాయి. ఇక్కడ అక్కడ నడువు దగ్గర ముఖ్యంగా దే అపియర్ యాజ్ వడల రూపంగా అలాగే ఉంటాయి. ఇక్కడ వడలు అంటారు, అమెరికాలో డోనట్స్ అంటారు. అక్కడ డోనట్స్ మీద డోనట్స్ తింటుంటే ఆ డోనట్స్ ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పో, శరీరంలో డోనట్స్ అలాగా నిర్మాణం అయి ఉంటాయి అని అభిప్రాయం. సో ఎనీవే, సో ఫుడ్ బాడీ, ఇట్ ఈస్ ది ఫుడ్ బాడీ. ఏ టు జీ ఇట్ ఈస్ ఫుడ్ బాడీ. దీనికి ఫుడ్ నేనని అనుకోవడమే కానీ దీంట్లో నేనేమీ లేదు, అంతా ఫుడ్ బాడీయే. ఇప్పుడు నేనని మొట్టమొదటి ఎప్పుడు అనుకున్నాడు చెప్పండి? వాడి జీవితంలో నేను అనే భావన మొట్టమొదటి ఎప్పుడు వచ్చింది? ఏమో చెప్పడం కష్టం. 2వ ఏటో 3వ ఏటో వచ్చింది అనుకోండి. 3వ ఏటో 4వ ఏటో వచ్చింది. అప్పుడు వాడి బరువు ఎంత? 3 kgs 4 kgs బరువు. అవునండి. ఇప్పుడు 110 kgs ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎడిషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఫుడ్ బాడీ. కాబట్టి వీడు నేను ఏదో ఖచ్చితంగా తెలిస్తే ఇది ఆ 4 kgs నేను అనాల్సి ఉంటుంది. అప్పుడు నేను బిగిన్ అయింది కనుక. ఈ మరి 96 అయితే 106 kgs దీన్ని నేను అంటాడేమిటి? ఇదంతా బయట నుంచి వచ్చిందే. పోతే ఇంకా ఆ 4 kgs మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? అది బయట నుంచి వచ్చింది. ఫుడ్ బాడీ అండి. ఏ టు జీ ఇట్ ఈస్ ఫుడ్ బాడీ. అంచేతనే ఓషధిభ్య పురుష, పురుషుడు అనే అగ్ని ఆ ఓషధులనే అగ్ని నుంచి పుట్టినది. ఈ ఓషధులనే పురుషుడుగా ఎలా అయిన పురుషాగ్నౌ హుతాభ్య, వీడు పురుషుడే అగ్ని. వీడు ఈ ఓషధులని హోమం చేస్తూ ఉంటాడు.
హోమం చేయడం అంటే ఇది అగ్గినండి. స్టొమక్ ఈజ్ ఏ ఫైర్, డైజెస్టివ్ ఫైర్ లో పారేస్తూ ఉంటాడు ఈ సమిధులన్నింటినీ. వంకాయలు, బీరకాయలు, టొమాటోలు అన్నీ కూడా ఈ హోమం చేసేస్తూ ఉంటాడు. వీడు హోమం అని తెలుసుకుని హోమం చేస్తే వాడు వైదికుడు. మామూలుగా భోజనం చేసేస్తూ ఉంటే అదో పద్ధతి. అంచేతనే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఓ బ్రహ్మచారి అని అంటూ ఉంటాం మామూలుగా మాట వరుసకి. ఒక బ్రహ్మచారి సంధ్యావందనం చెప్పినప్పుడు, మామూలుగా ఉపనయనం చేసినప్పుడు ఆ భోజనం దగ్గర ఏమయ్యా ఈ ఆహుతులు నోట్లో వేసుకునేప్పుడు స్వాహా చెప్పి వేసుకోవాలి అని ఆ పురోహితుడు చెప్పాడు. ఆ బ్రహ్మచారి ఎప్పుడు సంధ్యావందనం అవి చేసిన వాడు కాదు, ఊరికే ఉపనయనం దగ్గర చెప్పాడు ఆ మాట. చెప్తే వీడు ప్రాణాయ స్వాహ నోట్లో వేసుకున్నాడు. ప్రాణాయ స్వాహ నోట్లో వేసుకున్నాడు. అయిపోయింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. బీటెక్కో ఏదో చదివిన బ్రహ్మచారి అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికాలో ఎంఎస్ ఏదో పిహెచ్డీ చేశాడు, పెద్ద ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. చాలా మంది రారు, అక్కడే పెళ్లి ఆడతారు. దానికి పెళ్లి ఆడడం ఇక్కడ దాకా అక్కర్లేదు, అక్కడ కావాల్సిన వదులున్నారు. సో ఇక్కడికి వచ్చి ఇతరు కొంచెం వైదికంగా పెద్దల మాట విని ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లిలో హోమం చిన్న వైదిక కుటుంబం అది. వీడు హోమం చేయని ఆ నెయ్యి చేతిలోకి తీసుకుని అగ్నయే స్వాహ అని అంటాడు పురోహితుడు. అగ్ని వెలుగుతూ ఉంటుంది. వీటికి ఇవన్నీ తెలుసు, స్వాహాయే తెలుసు. ఆ నెయ్యి నోట్లో వేసుకుంటుంది ఈ బ్రహ్మచారి. అంటే అప్పుడు ఆ పురోహితుడు అయ్యయ్యో నోట్లో కదా ఓవరో అగ్నిలో వేయాలి అంటే వీడు సో వీడు బ్రహ్మచారి. సో ఆ రకంగా మొత్తానికి హోమం, భోజనం కూడా హోమమే. ప్రాణాయ ఆహుతులు ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ. పురుషాగ్నౌ హుతాభ్య, పురుషుడు అనే అగ్నియందు హోమము చేయబడిన ఓషధుల చేత. ఈ ఓషధులు ఉపాదాన భూతాభ్య అంటే వీడి దేహానికి, దేహంలో ఉండే ప్రతి కణానికి, ప్రతి అవయవానికి, రక్తానికి కూడా మెటీరియల్ ఏమిటండి? ఉపాదానం అంటే మెటీరియల్. వాట్ ఈస్ ది మెటీరియల్? ఫుడ్. ఫుడ్ ఈజ్ ది మెటీరియల్. ఉపాదాన భూతాభ్య, ఆహారమే ఈ అవయవాల కింద మారుతుంది. ఇప్పుడు లివర్ ఏమిటండి? ఫుడ్. హార్ట్ ఫుడ్. బోన్స్ ఫుడ్. స్టెమ్ సెల్స్ అంటారు, మీరు వినే ఉంటారు. అంటే స్టెమ్ సెల్స్ అంటే ఫుడ్ నుంచే వస్తాయి ఆ సెల్స్. దే బికమ్ ఆల్ ది డిఫరెంట్ ఆర్గన్స్. సెల్ పూర్తిగా డెవలప్ అయితే డిస్టింక్షన్ వచ్చేస్తుంది, ఈ సెల్ వేరు, ఆ సెల్ వేరు, ఆ సెల్ వేరు అని. ఆ పూర్తి డెవలప్ అవడానికి ముందుండే స్టెమ్ సెల్స్, దే ఆర్ కామన్ ఫర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్. ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీ ఆర్గన్స్ కి దే ఆర్ ది కామన్ సెల్స్. వాటిని స్టెమ్ సెల్స్ అంటారు. ఈ మధ్యన ప్రపంచంలో ఈ స్టెమ్ సెల్స్ మీద బాగా రీసెర్చ్ చేస్తున్నారు. అస్తు. సో ది పాయింట్ ఈజ్ ఉపాదాన భూతాభ్య. ఈ ఓషధులే శరీరం లోపల ఉండే వివిధ భాగములుగా, మీరు తినే అన్నమే గుండెకాయ అదే, ముక్కు అదే, చెవి అదే, అన్నీ అదే. ఉపాదానము ఫుడ్ బాడీ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ బాడీ ఇస్ ది ఫుడ్ బాడీ. సో ఫుడ్ బాడీ, ఫుడ్ యొక్క వికారము అంటే ది మోడిఫికేషన్ ఆఫ్ ఫుడ్. ఫుడ్డే అలా మోడిఫై అయ్యి ఇగో మాంసం కింద, మధ్య కింద, రక్తం కింద తయారై ఉంది ఫుడ్డే. మనం కంచంలో ఉంటే ఫుడ్ అంటాం, నోట్లోకి వెళ్ళిపోతే నేను అంటాం. హౌ యూ కెన్ సే నేను? యూ కెనాట్ సే నేను విత్ రిఫరెన్స్ టు ది బాడీ అన్లెస్ యూ ఫాల్స్లీ ఐడెంటిఫై విత్ ఇట్. ఎనీవే, సో ఈ రకంగా ఐడెంటిఫై అయి ఉన్నాడు వీడు. ఈ పురుషాగ్నేయందు హోమము చేయబడినటువంటి ఓషధుల నుండి ఈ పురుషుని యొక్క దేహము నిర్మాణమైనది. ఈ పురుష దేహము, వీడు పుమాన్ అగ్ని. ఇక్కడ పురుష శబ్దానికి పుమాన్ అని అర్థం, ఇక్కడ మేల్ అని అర్థం. ఈ కాంటెక్స్ట్ లో ఇంకెక్కడా మేల్ అని ఉండదు, జెండర్ డిఫరెన్స్ ఎక్కడా ఉండదు. ఇక్కడ మటుకు జెండర్ డిఫరెన్సే ఉంటుంది. పుమాన్ అగ్ని. తర్వాత రేతసించతి యోషితాయాం యోషితి యోషాగ్నౌ స్త్రియామితి. రేతసించతి. సో హీ ఇంప్రిగ్నేట్స్ ద ఉమన్. నౌ యోషితాయాం. యోషితాయాం అన్నది
అది వేదిక్ యూసేజ్. రెగ్యులర్ సాంస్క్రిట్ లో యోషితి అని ఉంటుంది, యోషిత్ శబ్దం, రమాయాం కాదు, అది యోషిత కాదు. కానీ వేదిక్ యూసేజ్ యోషితాయాం, లైక్ రమాయాం. బట్ మన రెగ్యులర్ యూసేజ్ అలా ఉండదు, యోషిత్ యోషితి అంచేతను రెగ్యులర్ యూసేజ్ లోకి మార్చారు. మార్చిన తర్వాత ఇది కూడా అగ్ని, యోషా అగ్ని. యోషా అంటే స్త్రీ, యోషా అనే అగ్ని. ప్రతిదీ అగ్నే కదా, పుమాన్ అగ్ని, యోషా అగ్ని. ఆ యోషాగ్ని యందు ఇక్కడ ఈ జీవుడు ప్రవేశిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రియాం ఇది, స్త్రీ యందు, స్త్రీ గర్భమునందు ప్రవేశిస్తాడు అని అర్థం. ఏవం క్రమేణ బహ్వీః బహ్వ్యః ప్రజాః బ్రాహ్మణాద్యాః పురుషాత్ పరస్మాత్ సంప్రసూతాః సముత్పన్నాః. ఏవం క్రమేణ, ఇంతవరకు చెప్పిన క్రమంలో బహ్వీః ప్రజాః, సకల ప్రాణులు, అనేక ప్రాణులు. బహ్వీః ద్వితీయ, అక్కడ ప్రథమ ఉండాలి, అంచేత బహ్వ్యః అని మార్చుకోవాలి. సో అనేక ప్రాణులు. ప్రాణులంటే ఇక్కడ మన దగ్గరికి వచ్చేప్పటికి మానవుల దగ్గర కల్మినేషను. మానవులు అనేప్పటికీ మళ్ళీ మన మానవ సమాజంలో అనేక క్యాస్ట్ డిఫరెన్సెస్ మనం పెట్టుకుని ఉంటాము, బ్రాహ్మణాద్యాః. బట్ వన్ ఫ్యాక్ట్ రిమైన్స్, పురుషాత్ సంప్రసూతాః, పరస్మాత్ పురుషాత్. సో ప్రస్తుతానికి ఈ స్త్రీ నుంచి ఈ పురుషుడి నుంచి పుట్టినట్టుగా అనిపించిన వాస్తవంలో వీడు ఆ ద్యులోకం నుంచి ప్రారంభించి ఇన్ని స్టేజెస్ నడిపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ పురుషుడు ఈ స్త్రీ, ఈ భార్యాభర్త ఉన్నారే, దే ఆర్ నథింగ్ బట్ 2 స్టేజెస్. ఆ జీవుని యొక్క యాత్రలో 2 స్టేజెస్. ఇప్పుడు సపోజ్ నేను ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను మద్రాసీనా లేకపోతే నార్త్ ఇండియన్ అనా? యూ కెనాట్ సే దాట్. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ పాస్డ్ త్రూ ఎ రీజియన్, యూ కెనాట్ పుట్ ది స్టాంప్ ఆఫ్ దట్ రీజియన్. బీహార్ గుండా వస్తుంది రైలు, సో హీఈస్ బీహారీ, యూ కెనాట్ సే దాట్. బెంగాల్ గుండగా రైలు వస్తే హీఈస్ బెంగాలీ, యూ కెనాట్ సే దాట్. జస్ట్ వన్ స్టేజ్. మరి అటువంటిప్పుడు ఒక ప్రాణి వీడి పురుష దేహంలో ప్రవేశించి ఆ సృష్టి క్రమంలో భాగంగా ఆ యూనివర్సల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఏదైతే కలదో దాంట్లో భాగంగా ఓ దేహంలో ప్రవేశించాడు ఆ ప్రాణి. వీడిని అడిగి వాడు ప్రవేశించలేదు, వీడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాడు ప్రవేశించలేదు. ఆ యూనివర్సల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో భాగంగా అయింది. ప్రవేశించి అక్కడి నుంచి స్త్రీ గర్భంలో ప్రవేశించాడు. స్త్రీ గర్భం నుంచి జన్మ చెంది శిశువుగా అయ్యి పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఇప్పుడు దీంట్లో ఉరికే టెంపరరీగా నేను తండ్రిని ఆమె తల్లి అని అనుకోవడమే కానీ వాస్తవంగా తండ్రి తల్లి అనేటువంటి ఏ వ్యవస్థ కలదో ఇది ఊరికే ఒక లోక వ్యవహారం కోసం పెట్టుకున్నదే కానీ దీనికి వస్తుస్థితికి సంబంధం లేదు. అంచేతనే మహాత్ములు కాతే కాంతా కష్టే పుత్ర అని ఇదంతా ఊరికే వ్యవహారం కోసం, ఏదో మనం అనుకున్న వ్యవహారం కోసం పెట్టిందే తప్పిస్తే అదర్వైజ్ తండ్రి అన్నది ఇట్స్ నాట్ ఎన్ అబ్సల్యూట్ ట్రూత్, ఇట్స్ ఏ స్టేజ్. నిజానికి తండ్రి అని అనాల్సి వస్తే, జనకః అని అనాల్సి వస్తే ద్యులోకం జనకః, సోమో జనకః, మేఘో జనకః, ఓషధయః జనకః, పృథివీ జనకః, పురుషో జనకః, స్త్రీ జనకః. ఎన్ని జనకహాలయ్యారో చూడండి. ఈ జనకః పోయి మళ్ళీ ఇంకో జనకః వస్తుంది తర్వాత. ఈ యాత్ర కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి పంచాగ్ని విద్య యొక్క ఇంకో ప్రధానమైన సందేశం కరాలరే అని అన్నానే, అదేమిటంటే ఈ పితాపుత్ర సంబంధం అనేది ఏదైతే కలదో దీన్ని ఒక డ్యూటీగా మనం తీసుకోవాలి. నేను ఆ సంబంధాన్ని నేను నిరాకరిస్తున్నానో లేకపోతే తీసి పారేస్తున్నానో మీరు అనుకోద్దు. అది ఒక మనం అనుకుని, నేను తండ్రిని అనుకుని ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేటంత వరకు అది ఉపయోగపడుతుంది తప్పిస్తే అంతకు మించి దాన్ని మనస్సుకి బాగా పట్టించుకుని తద్వారా ఇమోషనల్ ప్రాబ్లమ్స్ లో దిగిపోయి అలా ఇబ్బంది పడడంలో ఏమీ లాజిక్ ఏమీ లేదు అని పంచాగ్ని విద్యలో బాగా నిరూపిస్తారు. ఇదంతా కూడా నేను అదేదో గుర్తుండి మీకు ఈ మాటలు అన్నాను. ప్రస్తుతానికి ఇక్కడ పాయింట్ ఏమిటంటే సర్వ మానవులే మాత్రమే కాక సర్వ ప్రాణులు కూడా ఆ పరమేశ్వరుని నుండియే అక్షరాత్ పురుషాత్ సంప్రసూతాః సముత్పన్నాః. సర్వప్రాణులకు తండ్రి. అంచేతనే దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాదర్, దట్ ఫాదర్ ఈజ్ ఆల్సో మదర్.
త్వమేవ మాతాచ పితా త్వమేవ. మళ్ళీ ఇంటర్నల్ గా మళ్ళీ ఇక్కడికిక్కడో ఫాదరు, ఇక్కడికిక్కడో మదరు, ఇదంతా ఊరికే మనం కల్పించుకున్నది. వస్తుస్థితి ఏమనగా దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫాదర్ అండ్ దట్ ఫాదర్ ఈజ్ ఆల్సో మదర్. అండ్ త్వమేవ మాతాచ పితా త్వమేవ, అన్ని ప్రాణులకు ఆయనే ఫాదర్, ఆ పరమేశ్వరుడే ఫాదర్. ఆ పరమేశ్వరుడే ఈ సమస్త లోకముల రూపంగా మన ముందు ప్రకటమై ఉన్నాడు. అది ఈ సెక్షన్ యొక్క సందేశం. కమ్ బ్యాక్. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.